కలవరం శిలువలో పలికిన మొదటి మాట. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం. చాలు. యేసు తండ్రి వీరేం చేయించున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని చెప్పాను. ఈ మాటలో క్షమించడం అనేది చూస్తున్నాం. క్షమించడానికి గుర్తు ఈ మాట. క్షమించడం అంటే ఏంటి? మీకు ఒక స్టోరీ చెప్తా. ఒక ఊర్లో ఒక రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. ఆయనకి దేవుడు అంటే చాలా ఇష్టం. దేవుడి పట్ల ఎంతో వినయ విధేయతలుగా ఉండేవాడు. అయితే ఒక రోజు ఊర్లో ఏం జరిగిందో తెలియదు. ఇతని మీద ఎన్నో ఆరోపణలు వేశారు. నువ్వే తప్పు చేశావు, నువ్వే ఇది చేసావా అని అతని మీద ఆరోపణలు వేశారు. అలా వేసేసరికి అతన్ని జైల్లో పెట్టారనమాట. అలా జైల్లో పెట్టినప్పటికి కూడా ఆయన దేవుడి మీద ఉన్న భక్తితో ఆయన విడవకుండా ఆయన శ్రమల కాలంలో కూడా ఆయన దేవునికి ప్రార్థించారు. ప్రార్థించినప్పుడు ఒక ఆదివారపు దినమున ఆయన వాక్యం చదువుతుండగా ఈ వాక్యాన్ని చదవాలి. ఏ వాక్యం అంటే, తండ్రి మీరేం చేయించున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని చెప్పాను అనే మాట ఆయన చదివారనమాట. అది చదివినప్పుడు ఆయనకి ఆ మాట అనేది తన హృదయంలోనికి వెళ్ళి నన్ను జైలు పని చేసిన వారిని నేను ఎందుకు క్షమించకూడదు అని తనలో తాను ఆలోచించుకొని వారిని క్షమించారనమాట. ఎప్పటికైనా నిజం అనేది తెలుస్తుంది కదా. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ నిజం అనేది తెలిసింది. ఆయన జైలు నుంచి విడుదల చేశారనమాట. అయితే ఆ ఊరి ప్రజలందరూ కూడా నిజం తెలిసి వాళ్ళు అందరూ తిని దగ్గరికి వచ్చి సారీ చెప్దాం అనుకున్నారు. కానీ ఈ లోపల అనుకోని సంఘటన జరిగిందా వాళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఎందుకు? ఈ రామయ్య అనే వ్యక్తి జైల్లో ఉండి కూడా వీళ్ళని క్షమించి వాళ్ళ కోసం ప్రార్థన చేశారు. కాబట్టి ఇతను చూసి వాళ్ళంతా ఆశ్చర్యపడి సంబరాశ్చర్యానికి గురయ్యారనమాట. అయితే మన నిజ జీవితంలో కూడా మనం క్షమించాలి. ఒకరు తప్పు చేసినప్పుడు మనం ఎందుకు వాళ్ళని క్షమించకూడదు అని మనలో మనం ప్రశ్న వేసుకోవాలి. క్షమించడం వల్ల మనం చాలా ప్రశాంతంగా ఉంటాం, అవతల వాళ్ళు కూడా చాలా ప్రశాంతంగా ఉంటారనమాట. క్షమించకపోతే మనలో అసూయ, కుళ్ళు ఇవన్నీ పెరిగిపోయి మనలో మనం బాధపడిపోయి అవతల వాళ్ళని కూడా మనం బాధ పెట్టిన వారు అవుతాం. అలా వద్దండి, మనం క్షమించాలి. కొన్ని మాటలు చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. ఇక్కడ ఏమంటున్నారు? మీ శత్రువులను ప్రేమించాలి, మనం బాధ పెట్టే వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థన అనేది చేయాలి. అప్పుడు దేవుడు మన యొక్క తప్పులు క్షమిస్తారనమాట. ఇంకొక మాట, మత్తయి సువార్త 6వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడేం చెప్తున్నారు? మనం ఒకరి తప్పులు క్షమిస్తే దేవుడు మన తప్పులు కూడా క్షమిస్తారనమాట. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 21వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 21వ వచనం. ఎలా జయించాలి? కీడువాని కాదు. వాళ్ళు మనకి ఒకటి చేశారని చెప్పి మనం తిరిగి వాళ్ళకి అదే చేయకూడదండి. మనం ప్రార్థన చేయాలి. అలా ఎందుకు చేస్తున్నారు, అలా చేయకూడదు అని చెప్పి మనం వాళ్ళకి మంచి మాటలు చెప్పి మనం ప్రార్థన చేయాలి, వారిని క్షమించాలన్నమాట. క్షమాగుణం అనేది మనలో ఉండాలి. నెక్స్ట్, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఇక్కడ ఎలా క్షమించాలి? దయ, కరుణ కలిగి మనం ఒకరిని క్షమించాలి. అప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు. మనం చేసే తప్పుల్ని మన దేవుడు క్షమిస్తాడు. మన దేవుడు క్షమించే దేవుడు అండి. ఎందుకు? సిలువలో తనని కొరలతో కొట్టి ఎన్నో దెబ్బలు కొట్టి ఉమ్మ వేసి వెనక నుండి తన్ని అయినప్పటికీ కూడా దేవుడు వాళ్ళందరినీ క్షమించారు. మనం కూడా అలాంటి క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. కొలసీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. కొలసీ రాసిన పత్రిక తనకు హాని చేస్తున్నది ఒకడు అనుకున్నది ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరిని
క్షమించుడి, ఉమ్, ప్రభు మిమ్మల్ని క్షమించునుగాక మీరును క్షమించుడి. ఇక్కడ ఏమంటున్నారు? తనకు హాని చేసిన అనుకొని ఒకరినొకరు సహించుకొని ఒకరినొకరు క్షమించుకోవాలన్నమాట. అప్పుడు ప్రభు మన క్షమాపణ మనల్ని క్షమిస్తారనమాట. కాబట్టి ఇప్పుడు చదివిన వాక్యం ద్వారా మనం క్షమించాలి అనే మాట మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. క్షమాగుణం మనలో ఉండాలి. ఒకరు తప్పు చేస్తున్నారని చెప్పి తిరిగి అదే చేయడానికి మనం ట్రై చేయకూడదు. వాళ్ళని క్షమించాలి. క్షమించినప్పుడే దేవుడు మన యొక్క తప్పుల్ని మనం చేసిన పాపాలను దేవుడు మనల్ని క్షమిస్తాడనమాట. అలా క్షమించినప్పుడు మనం చాలా ప్రశాంతంగా చాలా హాయిగా ఉంటుంది. కాబట్టి మనం ఎప్పటి నుంచి అయినా క్షమాగుణాన్ని మనసుని మనం కలిగి ఉండాలి. అలా కలిగి ఉండాలని మనం ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలన్నమాట. అలా చేయడం వల్ల మనం చాలా ప్రశాంతంగా ఉంటాం. క్షమించడం వల్ల మనమే కాకుండా అవతల వాళ్ళు కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి ఈ యొక్క క్షమాపణ అనేది మన జీవితంలో ఎప్పుడు గుర్తుండాల్సిన విషయం అనమాట. యేసు తండ్రి వీరేం చేయించినారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని చెప్పారు. వాళ్ళు తెలియకుండా చేశారు, అయినప్పటికీ కూడా దేవుడు వాళ్ళని క్షమించారు. మనం కూడా అలాంటి క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. మనం కూడా ఒకరు చేశారని అలాంటి తప్పు మనం చేయకూడదు. మనం క్షమాపణ అనే గుణాన్ని మనసుని మనం కలిగి ఉండాలి. ఎప్పటి నుంచైనా క్షమా గుణాన్ని మనం కలిగి ఉంటాం. దేవుడి మాటలు దీవించుగా. ఈ సమయాన్ని నాకు ఇచ్చిన ఏసైకి నా వందనాలు, అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు, మీ అందరికి నా వందనాలు. నేను చెప్పబోయే మాట ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు శిలలో పలికిన రెండో మాట. లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. చాలు. అయితే ఈ యొక్క మాట దేవుడు ఎవరితో పలికాడు, ఏ విధంగా పలికాడు, ఎందుకు పలకవలసి వచ్చింది అనేది ఇప్పుడు మనం చూసుకుందాము. అయితే యేసయ్యని సిలువ వేసినప్పుడు గలిలయ నుండి యేసయ్య వస్తున్నప్పుడు ఆయన్ని ఆ యొక్క హేరోదు రాజులు కింద సైన్యంలో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ యేసయ్యని చాలా అంటే చాలా హింసించడం జరిగింది, చాలా కొరడాలతో కొట్టడం జరిగింది, మొల్ల కిరీటం పెట్టడం జరిగింది. అయినా కూడా ఆయన రక్తాన్ని మొత్తము మన కోసం ఆయన త్యాగం చేసినా కూడా ఆయన మన మీద చాలా కలిగి ఫస్ట్ మాట ఏమన్నారు? తండ్రి వీరేం చేస్తున్నారో వీరు తెలియదు కనుక వీరిని క్షమించు అని చెప్పారు. అంటే యేసయ్య ఫస్ట్ మాటలోని మనల్ని ఆయన క్షమించాడు. వీళ్ళు నన్ను ఇంతలా హింసించారు కదా, అయినా కూడా నేను వాళ్ళని ఎందుకు క్షమించాలి, వాళ్ళని నేను తిరిగి ఒక మాట అనాలి, తిరిగి ఏదైనా చేయాలి అని ఆయన వాళ్ళ మీద ఎదురు తిరగలేదు. ఎందుకు అంటే ఆయనలో జాలిగల హృదయం ఉంది. ఆయన కరుణా హృదయుడై మన కోసం పాపములు క్షమించడం కోసం ఆయన శిలువలో త్యాగమయ్యాడు. అయితే ఒక రెండో మాట, యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసినప్పుడు ఎడం వైపు ఒక దొంగ, కుడివైపు ఒక దొంగ ఉన్నారనమాట. అయితే ఎడం వైపు ఒక దొంగ యేసయ్యని హింసించడం ఆయన చూసినా కూడా ఆ ఎడమ వైపు ఉన్న దొంగ నువ్వు క్రీస్తువే కదా, ఒకసారి నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని అంటున్నారు. అంటే ఈ మాటకి అర్థం ఏంటి? యేసయ్యని ఆయన హేళన చేస్తున్నాడు, చులకనగా చూస్తున్నాడు. అంటే నువ్వు నిజంగా క్రీస్తువేనా, అయితే నువ్వు రక్షించుకొని తర్వాత మమ్మల్ని కూడా రక్షించు అని ఆయన్ని మాటలతో ఆయన బాధపడుతున్నాడు అనమాట. అయితే కానీ యేసయ్య ఒక మాట కూడా ఆ దొంగని అనలేదు. అయితే ఇప్పుడు ఈ యొక్క దొంగ ఆయనకి ఏంటి, ఆయన పాపంలో ఉన్నాడు, ఆల్రెడీ పాపంలో ఉన్నాడు. ఇద్దరు గజ దొంగలు యేసుతో పాటు సిలువ వేశారు అంటే ఆ యొక్క పాపంలోనే ఉండి ఆ గజ దొంగలు సిలువ వేయబడ్డారు. అయితే ఆయన ఆ పాపంలో ఉండి కూడా యేసయ్య నిజరక్షకుడే, మా కోసం వచ్చాడు, పాపాన్ని క్షమించడానికి మా కోసం ప్రాణత్యాగం అయ్యాడు అని తెలుసుకోకుండా కూడా నువ్వు క్రీస్తువే కదా, మమ్మల్ని రక్షించి నువ్వు కూడా రక్షించుకు అని చెప్పినప్పుడు యేసయ్య ఏం మాటమో అనలేదు. అంటే ఆయన పాపంలో ఉన్నాడు. అయితే ఈ లోకంలో మనం కూడా చూస్తే మనం కూడా ఎన్నో పాపములు చేస్తూ ఉంటాం. పాపం అంటే ఎవరినో నరికేసి చంపేసి అలా కాదండి. నోటి మాట ద్వారా పాపం చేస్తాము, కళ్ళ ద్వారా పాపం చేస్తాము, చేతులతో పాపం చేస్తాము. మన నడవడిలో కూడా ఒక పాపం అనేది ఉంటుంది. అది మనకు తెలియకుండా ఏంటంటే ఒకవేళ మనకు తెలిసినా కూడా మనం ఇది పాపము అని చేస్తున్నప్పుడు కూడా దేవుడు చూస్తున్నాడు కదా, సరే చూస్తాడులే, పరలోకం వెళ్తున్నప్పుడు అప్పుడు చూసుకుందాం. మధ్యాకాశంలో దూతలు పిలుస్తారు కదా, గోడ పెట్టుకొని పిలుస్తారు కదా, అప్పుడు మనకు వినిపిస్తే వెళ్దాము, లేకపోతే ఇక్కడే ఉందాము అన్న రీతిగా ఏం చేస్తున్నారంటే లోకంలో జనాలు పాపం చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే ఏంటి, ఇంకా నువ్వు పాపంలోనే
పాపంలోనే ఉండి యేసయ్య నిజరక్షకుడు అని వాళ్ళకి తెలిసినా కూడా ఇంకొన పాపంలోనే ఉండి దేవుని దూషిస్తున్నాడు అనమాట. దేవుడా సరేలే వచ్చినప్పుడు చూద్దాము అని నిర్లక్ష్యం చేస్తున్నాడు. అయితే ఎడమ వైపు దొంగలాగా మనం ఉండకూడదు. మనం అలా ఉండకూడదు అంటే నిజంగా ఆయనని మొర్రపెట్టాలి. మనం ఇంకా పాపంలోనే ఉన్నామని మనకి ఎలా తెలుస్తుంది అంటే, మనం సంఘంలోకి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, ఆ ప్రార్థన మనకి ఫలితాన్ని ఇవ్వట్లేదు. ఈ కార్యం చేయదేవా అని కన్నీటిగా మనం ప్రార్థన చేస్తున్నాం, ఆ ఫలితాన్ని మనము పొందుకుంటున్నామా? పొందుకోవట్లేదు. ప్రార్థన అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోతున్నాం, ఇంకా యథావిధి అలానే జరుగుతుంది. మళ్ళీ ఆదివారం వస్తున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము, ఇంకా అలానే అయిపోతుంది. అలా ఎందుకు మనకి కార్యం ఎందుకు జరగట్లేదు అంటే, దేవుడు చెప్పాడు కదా, నీ మాటలు నీవైతే నీ పెదవులు నన్ను స్తుతిస్తున్నాయి, కానీ నీ హృదయం నాకు దూరంగా ఉన్నది. నీ హృదయం నాకు దూరంగా ఎందుకున్నది? పాపములు ఒక అడ్డుగోడ వలె నీకును నాకును అడ్డుగా ఉన్నాయని దేవుడు చెప్తున్నాడు. ఆ యొక్క పాపములు ఒక అడ్డుగోడని మనం తొలగించాలి అంటే, ఆ యొక్క ఎడమ పక్కన ఉన్న దొంగ వలె కాక కుడి పక్క ఉన్న దొంగ వలె మనం ఉండాలన్నమాట. ఈ సందర్భంలో ఎడమ పక్కన ఉన్న దొంగ యేసయ్యని దూషిస్తున్నప్పుడు, ఈ కుడి పక్కన ఉన్న దొంగ ఆ దొంగతో ఏమంటున్నాడంటే, లూకా సువార్త 23వ అధ్యాయం 39వ వచనం నుంచి 43వ వచనం చదవండి. నిరాకరింపబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొనుము, మమ్మల్ని కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వాడిని దర్శించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుతున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని. అందుకు ఆయన వానితో, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నేను చెప్పుచున్నానని. చాలు. ఇప్పుడు ఆ యొక్క దొంగ ఏమంటున్నాడు? మనకైతే ఇది న్యాయమే, మనం ఎన్నో పాపం చేశాము కాబట్టి మనం ఇలా సిలువలో వేలాడుతున్నాము. కానీ ఆయనకేం అవసరము సిలువలో వేలాడడానికి? ఆయన దొంగతనాలు చేశాడా, లేకపోతే ఒకళ్ళ మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పాడా, లేకపోతే ఏమైనా క్రూరంగా ఏమైనా పనులు చేశారా ఆయన సిలువలో వేలాడడానికి అని ఆ యొక్క కుడి పక్కన ఉన్న దొంగ ఎడం పక్కన ఉన్న దొంగకి ఆయన చెప్తున్నాడు అనమాట. అయితే మరి ఆ యొక్క కుడి పక్కన ఉన్న దొంగ సిలువలోనే యేసయ్య ఫస్ట్ మాట పలికినప్పుడే ఆ దొంగ పక్కన ఉన్నాడు. సో ఫస్ట్ మాట ఏమని పలికాడు? తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగురు కనుక వారిని క్షమించుము. అంటే ఆ మాటకి అర్థం క్షమించుము అంటే యేసయ్య సిలువలోనే మనం క్షమించాడు కదా. అది ఒకటి ఆ కుడి పక్కన ఉన్న దొంగ గమనించాడు. ఈయనేంటి ఇంత హింసించినా కూడా, ఇంత చేసినా కూడా ఆయన క్షమించయా అని అంటున్నాడు అంటే, ఈయన మన కోసం వచ్చిన మెస్సయ్య ఏమో, మన పాపములు కడిగిన గొర్రెపిల్ల ఏమో, ఈయనే అనుకుంటా ఎదుగో పాపములు మోసేలు గొర్రెపిల్ల అంటున్నారు కదా, ఆయన ఈయనేనేమో అని అప్పుడు పక్కన ఉన్న దొంగ ఆయనకి తెలిసి ఆయన సిలువలోనే పాప క్షమాపణ పొంది తండ్రి నీ రాజ్యంలోకి నువ్వు వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో అని అంటున్నాడు. మరి కుడి పక్కన ఉన్న దొంగ వాళ్ళే మనం ఉంటున్నామా? కుడి పక్కన ఉన్న దొంగ ఆయన సిలువలోకి వచ్చాక ఆ కుడి పక్కన ఉన్న దొంగ పాపానికి ఆయన చనిపోయాడు. వెడమ పక్కన ఉన్న దొంగ పాపంలో ఉండి చనిపోయాడు. కుడి పక్కన ఉన్న దొంగ పాపానికి చనిపోయాడు అంటే ఆయన పాపాన్ని ఒప్పుకొని చనిపోయాడు. అయితే అటు రీతిగా మనకున్న పాపాలు మనము దేవుని సన్నిధిలో మనము పెట్టాలి. మోకాళ్ళునే ఆయనకి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రతి ఒక్క ప్రార్థన ఆలకిస్తారని చెప్పారు కదా. ఎక్కడ 2-3 కూడి నా నాన్న చూస్తారో వారి మధ్య నేను ఉంటానని చెప్పారు కదా. మరి దేవుని రాజ్యంలో ఏముందని కుడి పక్కన ఉన్న దొంగ తండ్రి నీ రాజ్యంలోకి నేను వస్తానయ్యా, నన్ను కూడా చేర్చుకో అని అంటున్నాడు. ఏముందో ఒకసారి మనం చూద్దాము. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చదవండి. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. అయితే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదీ లేదు. చాలు. అయితే ఆ యొక్క పరలోక రాజ్యము దేవుని రాజ్యంలో ఏముంది? ప్రేమ, సంతోషము, దయాళత్వము, సాత్వికము, ఈ యొక్క ఆత్మ ఫలములన్నీ అక్కడ కలిగింది. అక్కడ ఏ కోపము ఉండదు, ఏ ద్వేషము ఉండదు, ఒకళ్ళ మీద ఒకళ్ళ పగ ఉండదు, ఏమీ ఉండదు. అందుకని
దేవుని రాజ్యంలో ఇవి ఉన్నాయి అని ఆ కుటుంబం ఒక దొంగ తెలుసుకున్నాడు కాబట్టి, దేవా నీ రాజ్యంలో నన్ను కూడా చేర్చుకోయా అని ఆ కుటుంబం ఉన్న దొంగ యేసయ్యని అడుగుతున్నాడు. మనం కూడా అట్ట రీతిగా దేవుని రాజ్యంలో ఫస్ట్ ఏమున్నాయో మనం వెతికి, ఆయనను మనం వెతికి మన యొక్క మాటల ద్వారా ఆయన్ని మనము కనపరచాలి, మన యొక్క చేతుల ద్వారా ఆయన్ని కనపరచాలి. అట్ట రీతిగా మనము దేవుని యొక్క బోర ఊదినప్పుడు మనం కూడా పరలోక రాజ్యంలోనికి వెళ్తాం అన్నమాట. దేవుడు కుడి పక్కన ఉన్న దొంగతో మాట ఇచ్చాడు కదా, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండుమని. మరి దొంగతోనే దేవుడు మాట ఇచ్చినప్పుడు మనం ఎట్టివారమండి? మనము ఏ పాటి వారము? మనం ఆయన కుమ్మరులము. అంటే ఆయన చేతితో మనల్ని నిర్మించినప్పుడు మనము ఆయనకి ఎదురు తిరిగి ఎలా ఉంటాము? అలా ఉండలేము కదా. అందుకని మనము మన పాపములని ఒప్పుకొని దేవుని రాజ్యంలోనికి, దేవా నీ యొక్క రాజ్యంలోనికి నన్ను కూడా చేర్చుకోయా అని మనము ఎడం పక్క ఉన్న దొంగ వల్ల కాక కుడి పక్కన ఉన్న దొంగ వల్లే నిశ్చయంగా ప్రార్థన చేసి మన పాపములను ఆయన ఎదుట ఒప్పుకుంటే ఆయన రాజ్యంలోనికి మనం వెళ్తాము. అప్పుడు యేసయ్య దొంగతో కాదు, నీతో నాతో కూడా మాట్లాడతాడు. ఇది యేసుక్రీస్తు శిలువలో పలికిన రెండో మాట. ఆమె యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన మూడో మాట. యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుని దగ్గర నిలిచి ఉండడం చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. అయితే మనం ఇక్కడ ఈ వాక్యం చూసినట్లయితే ముగ్గురు వ్యక్తులు కనబడుతున్నారు. ఒకటి యేసుక్రీస్తు, 2 తన తల్లి అయిన మరియా, 3 యోహాను. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు తనకు అప్పగిచ్చిన దేవాది దేవుడైన యేసుక్రీస్తుకు అప్పచెప్పిన ఆ యొక్క బాధ్యతను నెరవేర్చారు. అయితే తన తల్లి అయిన ప్రభు తన భారమైన సిలువను మోస్తున్నప్పటికీ కూడా తన బాధ్యతను తన తల్లిని శిష్యునికి అప్పగిస్తున్నాడు. అయితే అమ్మ అని సంబోధించి తన తల్లిని మరవలేదు అప్పటికి. అయితే అమ్మ అని పదంలో ఎంత కమనీయమైనదో కూడా ఆ తల్లిని దేవాది దేవుడని యేసయ్య మరవకుండా తన లోకంలోకి బిడ్డలందరికీ మాదిరిగా చిన్న బిడ్డలుగా ఉన్నప్పటికీ కూడా తన తల్లిదండ్రుల్ని ఎంత ప్రేమగా చూస్తున్నారో, ఇప్పుడు పెద్దయ్యాక కూడా మనం తల్లిదండ్రుల్ని ఆ రీతిగా మనం ప్రేమించి వాళ్ళని అంత బాధ్యతగా చూసుకోవాలి. అదే రీతిగా వాళ్ళు వృద్ధులైనప్పటికీ కూడా చిన్నపిల్లల యొక్క మనస్తత్వం వస్తుంది. అదే రీతిగా నిర్గమకాండంలో 20వ అధ్యాయము 12వ వచనాలు ఏమంటున్నాడంటే, నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము అని రాయబడి ఉన్నది. అయితే ఇక్కడ తన తల్లిని తండ్రిని సన్మానించుము అంటే యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్నప్పటికీ కూడా తన తల్లిని మరవలేదు. అయితే ఇక్కడ అదే రీతిగా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1-3 ప్రకారంగా ఏం చెప్తున్నారంటే, నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము అని వాక్యంలో రాయబడి ఉన్నది. అయితే మోషే ఆజ్ఞ ఇచ్చిన ప్రకారంగా ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ. అయితే ఇక్కడ రెండో వారిగా యేసు తల్లి అయిన మరియా. అయితే ఇక్కడ తన తల్లి అయిన మరియా గర్భవతి ధరించి యేసుక్రీస్తుని లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనంలో ఏమంటున్నారంటే, దూత మరియా భయపడకు, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కన్ని ఆయనకి యేసు అనే పేరు పెట్టదు. అయితే మరియా ఎన్నో అవమానాలు ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ కూడా యేసుక్రీస్తుని ఒక జన్మనిచ్చింది. అయితే మరియను గురించి ఇక్కడ లూకా సువార్త 2వ అధ్యాయం 35లో ఏమంటున్నారంటే, నీ హృదయంలోకి ఒక ఖడ్గము దూసుకొని పోవునని యేసేపు మరియ విని ఆశ్చర్యపోయారు. అయితే అక్కడ బాలుడైన యేసుని పస్కా పండుగకు యెరూషలేమునకు తీసుకొని వచ్చినప్పుడు యేసు, మీరెలా నన్ను వెతుకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగురా అని చెప్పినప్పుడు మరియా హృదయంలో ఆ యొక్క మాటలు జ్ఞాపకం చేసుకుంది. అయితే ఇక్కడ లూకా సువార్త 2వ అధ్యాయము 41-51 వచనాలు ఇక్కడ ఏం చెప్తున్నాయంటే, ఆమెని ఎంతో ఇక్కడ ఈ వాక్యంలో ఎంతో మరియాను ఎంతో ఆలోచింపజేసింది. అయితే ఇక్కడ
రెండో వారిగా యోహాను 2వ అధ్యాయము 4-5 ఏమంటున్నారంటే, కానా విందులో ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరియా ప్రభువుకు తెలియజేసినప్పుడు, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకాను రాలేదు అని చెప్పాను. దానికి మరియా, ఆయన మీతో చెప్పినది చేయుడి అని శిష్యులకు చెప్పినది. అప్పుడు జరిగిన అద్భుతాలను బట్టి ప్రభును అందరూ కొనియాడుతున్నప్పుడు మరి ఎంతో సంతోషించి ఉంటుంది. అక్కడ కానా విందులో అదేంటి నీటిని ద్రాక్షారసంగా మార్చినప్పుడు ఆ యొక్క మరియా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి యేసు మరియాతో అంటున్నాడు, అమ్మ నాతో నీకేం పని అని, సమయం ఇంకా రాలేదు అంటున్నాడు. అయితే ఇక్కడ లూకాసు వార్త 8:19-21 నీ తల్లియు నీ సహోదరులు వచ్చి ఉన్నారని అంటున్నారు. అయితే ఇక్కడ నా తల్లియు నా సహోదరులు వారితో మరియా ఈ 3 అనుభవాల ద్వారా కుమారుని భూలోక అంతర్యాన్ని, ఆయన మరణ శాసనం వెనుక ఉన్న ఆవశ్యకతను ఆమె అర్థం చేసుకుని ఉంది. అయితే ఇక్కడ మరణ సమయంలో కూడా తన బాధ్యతను గురించి ఆలోచించి కుమారుని మాటలకు ఎంతగానో ఆదరణ కలిగి, అంతేకాకుండా ఇక్కడ అపోస్తులు 1:14 అంటున్నారు ఏమని, ఇక్కడ ప్రార్థించిన స్త్రీలలో ఒక స్త్రీగా ఉంది. ఎవరు? మరియా. అయితే ఇక్కడ రక్షణ పొంది స్త్రీగా ఉంది మరియా. అయితే కనుక మరియాను ఎవరు పూజించి ఆదరించకూడదని ఇక్కడ మనం గ్రహించగలుగుతున్నాం. అయితే మరియాను బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, తల్లిదండ్రులుగా మన బిడ్డలను సామాజిక ఉన్నత స్థితిలో ఉండాలని ఆశించుకున్న వారి ఆత్మీయ జీవితం అభివృద్ధి పొందాలని దేవుని పరిపూర్ణంగా వెంబడించుట కొరకు ఆయన సాక్షులుగా మనం నిలబెట్టుకోవాలని, దివారాత్రులుగా దేవుని గోజాడాలని వారిని ప్రభు సెలవిచ్చిన రీతిగా మనం కూడా రాజ్యంను మొదట వెతికినప్పుడు మనము కొదువుగా లేకుండా సమస్తమును ఆయన అనుగ్రహించాలి. అయితే ఇక్కడ 3వ వారిగా యేసు ప్రేమించిన శిష్యుడు. అయితే ఇక్కడ యోహాను ప్రభు తనకిచ్చిన బాధ్యతను నెరవేర్చాడు. అయితే మనకిచ్చిన ప్రకారంగా ఆయన అక్షరాలుగా ఆ యొక్క బాధ్యతను నెరవేర్చారు. అయితే మార్కు సువార్త 1వ అధ్యాయము 19-20 ఏమంటున్నారంటే, యోహానును యేసు ప్రభు పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడి తనకున్న సమస్తం విడిచిపెట్టి యేసును వెంబడించాడు. అయితే యోహాను యేసుక్రీస్తు వారు పిలిచినప్పుడు ఆ యొక్క తనకున్న సమస్తము పనిని కూడా విడిచిపెట్టి తన వెంబడి వెళ్ళిపోయారు. అయితే అక్కడ తల్లి అయిన మరియా బాధ్యతను తీసుకొని యేసుక్రీస్తు వారు మరియాకు చేయవలసిందంతా యోహాను నెరవేర్చారు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, 3వ వాక్యంలో 3వ మాటలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, 1 తల్లిదండ్రులను విధేయతలు కలిగి ఉండాలి. అయితే బైబిల్ ప్రకారంగా సెలవిస్తుంది ఏంటంటే, నిర్గమకాండము 20వ అధ్యాయము 12 అంటే నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము అంటారు. అంటే మనము ఇక్కడ తల్లిని తండ్రిని సన్మానించాలి. అయితే అదే రీతిగా ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 1 అంటే పిల్లలారా ప్రభునందు నీ తల్లిదండ్రులు విధేయమై ఉండిడి, ఇది ధర్మమే అని వాక్యం సెలవిస్తుంది. రెండవ మాట నేర్చుకోవాల్సింది, తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేయకూడదు. అదే రీతిగా సామెతలు 23వ అధ్యాయము 22 అంటే నిన్ను కలిగిన నీ తండ్రిని ఉపదేశం అంగీకరించుము, నీ తల్లిని ముదిమిన యందు ఆమెను నిర్లక్ష్యం చేయకుము అంటున్నారు. అదే రీతిగా 3వ మాట, కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. 1 తిమోతి 5వ అధ్యాయము 8 ఎవడైనా స్వకీయులను విశేషంగా తన ఇంటి వారిని సంరక్షించదా పొందిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడే ఉండుట. అంటే దేవుని వాక్యంలో ఇలాగా మనం నేర్చుకోవాల్సిన 3 మాటలు. 1 తల్లిదండ్రులను విధేయత కలిగి ఉండాలి. 2 తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయకూడదు. 3 కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. దేవుడి వాక్యం దీవించుగాక. వారు శిలువలో పలికిన 4వ మాట. మత్తయి సువార్త మత్తయి 27:46 ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఆ. ఏలీ ఏలీ లామా సబక్తాని దగ్గరగా చేతి వేసిరు. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ఏలి ఏలి లామా సబక్తా అనేది ఒక అరబిక్ భాష అన్నమాట. దాని అర్థం నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి. ఇది ఆయన ఆవేదనతో కలిగిన అన్నమాట. ఎందుకంటే అందరూ విడిచినందుకు ఆయన ఏం బాధపడలేదు, కానీ ఆయన తండ్రి విడిచినందుకు ఆయన ఎంతో ఆవేదన చెందారు. ఒక రియల్ టైం ఎగ్జాంపుల్ చూసినట్లయితే, ఒక ఊరిలో
ఒక తండ్రి, ఒక కొడుకు, ఒక మదర్ ఉన్నారు. అయితే ఆ బాబుకి కుక్క కరిచింది. కానీ అప్పుడేం పట్టించుకోలేదు. కొన్ని రోజులకి అది ఎక్కువైపోయి చేతిలో నుంచి నోట్లో నుంచి నొరగలు వచ్చేసాయి. కానీ వాళ్ళు ఏం పట్టించుకోవాలి. కొన్ని రోజులకి ఎక్కువైపోతుందని హాస్పిటల్ తీసుకెళ్తే అప్పుడు ర్యాబిష్ వచ్చిందని చెప్పి డాక్టర్ చెప్పారు. అప్పుడు ఆ అబ్బాయి చాలా ఏడుస్తున్నాడు. నాకేమో నోట్ల నుంచి నొరగలు వచ్చేస్తున్నాయి. ఆ అబ్బాయి చాలా బాధపడిపోతున్నాడు. అప్పుడు వాళ్ళ తండ్రి, వాళ్ళ తల్లి వాళ్ళు ఎవరిని దగ్గరికి రావద్దు అన్నారు డాక్టర్. అంటే ఇప్పుడు మీరు వస్తే మీకు కూడా ర్యాబిష్ వచ్చేస్తుంది, వెళ్ళొద్దు అని. అంటే ఇప్పుడు ఆ అబ్బాయికి దూరంగా వెళ్ళిపోయారు వాళ్ళ మదర్ అండ్ ఫాదర్, బయటకు వెళ్ళిపోయారు. కానీ ఆ అబ్బాయి అన్నారు, ఇప్పటిదాకా నాతో ఉన్నారు, ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోయారు అని. అంటే ఆ అబ్బాయి చాలా ఆవేదన కలిగిపోతున్నాడు. ఎందుకంటే తనకి ఇష్టమైన తల్లిదండ్రులే తనని వదిలేసి వెళ్ళిపోతున్నారు కాబట్టి. ఇంకా అబ్బాయి అలాగే నోట్ల నుంచి నడుగులు కక్కుని ర్యాబిష్ అనేది ఎక్కువైపోయి చనిపోయాడు. సో ఇందులో అర్థమైంది ఏంటంటే ఆ అబ్బాయికి ఆ రోగం వచ్చిందని బాధ కన్నా వాళ్ళ తల్లిదండ్రులు విడిచి తనని వెళ్ళిపోయారనే బాధ ఎక్కువ ఉంది. సో ఇందులో కూడా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని దేవుడు చెప్పారు. అంటే వాళ్ళ తండ్రి ఆయన్ని వదిలేసి వెళ్ళిపోయారు. పేతురు ప్రాణం పెడతా అని నమ్మించి మోసం చేశారు. ఇష్కరియోతు యోధ వెన్నాణాలకు అమ్మేశారు. శిష్యులందరూ వదిలేసి వెళ్ళిపోయారు. కానీ ఆయన ఏం బాధపడలేదు. అంటే తన తండ్రి తన దగ్గర నుంచి వెళ్ళిపోయారు, తనని పట్టించుకోలేదనే బాధ మాత్రమే ఆయనకు ఉంది. యోహాను 8:29 అధ్యాయం. నాకు తోడై ఉన్నాడు. ఆయన తనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. బైబిల్లో చూసినట్లయితే ఈయన సిలువలో వేలాడుతు ముందు ఆయన తండ్రి తను ఎప్పుడు విడిచిపెట్టలేదు. ఆయన అలాగే లోకంలో ఉన్న అన్ని దోషాలను బట్టి యేసయ్య సిలువ వేయబడ్డారు. ఆయన పాపం చేయకుండానే ఆయన పాపం చెందారు. అందు నిమిత్తం ఆయన తండ్రి తన్నే విడిచిపెట్టారు. యెషయా 53:6 మనమందరము గొర్రెలవలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. మనందరి పాపంలో ఆయన మీద మోపడ్డాయి కనుక ఆయన పాపం చెందారు కనుక ఆయన తండ్రి తన్నే విడిచిపెట్టారు. ఆయన బైబిల్లో చూసినట్లయితే సిలువ వేయకముందు ఆయన తండ్రి తను ఎప్పుడూ విడిచిపెట్టలేదు. వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు. కానీ మనం చేసిన పాపం వల్ల, మనం చేసిన క్రియల వల్ల ఆయన సిలువ వేయబడ్డారు కాబట్టి ఆయన తండ్రి తన్ని విడిచిపెట్టారు. మనం ఈ మాటలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ఎంతమంది మనల్ని విడిచిపెట్టినా ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టాడు. మనం ఎన్ని తప్పులు చేసినా ఎన్ని చేసినా ఆయన ఎప్పుడు మనం విడిచిపెట్టలేదు. అలాగే మనం ఆయనని నమ్మి ఆయన్ని ఎప్పుడు విడిచిపెట్టకుండా, ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టే స్థితికి మనం తీసుకెళ్లకుండా మనం మంచి పనులు చేస్తూ ఆయనలో ఎదగాలని ఆయన కోరుకుంటున్నారు. ఈ మాటలో తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆయన తండ్రి విడిచిపెట్టాడు కనుక ఆయన బాధపడ్డాడు, కానీ ఎవరు విడిచిపెట్టినా ఆయన బాధపడ్డాడు. అందరికీ ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు వారి సిలువలో పలికిన 5వ మాట. నేను తప్పక నిశ్చయులను. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనము. తరువాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనం నెరవేరునని నేను తప్పుకొనుచున్నానని. అప్పటికే యేసుక్రీస్తు వారిని తప్పికొనుచున్నానని పలికారు కదా. ఇక్కడ లేఖనము నెరవేరినట్లు అని ఉంది. అంటే దేవునికి ముందే తెలుసు నేను తప్పికొనుచున్నాను అని. మనం ఏమనుకుంటున్నాము, ఆ టైంలో ఆయనకి దాహం వేసింది కాబట్టి ఆయన ఆ మాట పలికారు, తప్పికొనుచున్నాను అని మనం అనుకుంటున్నాం. కానీ ఏదైనా జరగాలి అంటే లేఖనం నెరవేరాలి కదా. లేఖనము నెరవేరుతుంది అంటే ఆయనకి ముందే తెలుసు. ఆయన ఇలా వేస్తారు, ఆయన ఇలా చింపుతారు, ఇలా డొక్కల్లో పొడిచి ఆయన సిలువ వేయబడతారని ముందే తెలుసు. ముందే తెలిసినప్పటికీ ఆయన ఆ లేఖనం నెరవేర్చాలి కాబట్టి ఆ సమయంలో ఆ మాట పలుకుతారనమాట, నేను తప్పికొనిచున్నాను అనే మాట. మనం ఏమనుకుంటామంటే ఆ సమయంలో మనం అక్కడుంటే నేను వాటర్ ఇచ్చేస్తా దేవుడికి, దేవుడు ఆ సమయంలో నేను అక్కడ లేను కదా అని మనం అనుకుంటా ఉంటాం. కానీ మనం అక్కడ దేవుడికి తెలుసు ఆ సమయంలో ఆయనకి ఏం చేయాలి ఏంటి అనేది మొత్తం తెలుసు. కానీ ఆ సమయంలో కూడా దేవునికి
అక్కడ కూడా ఆయనకి ఛాన్స్ ఇవ్వలేదు అనమాట. ఆయన తప్పికొనిచున్నాను అని చెప్పి మనం ఎంతో బాధ, ఆ మాట ఎంతో బాధతో ఉంది. ఎందుకంటే అప్పటికే ఆయన పొద్దున్న నుంచి ఎన్నో చిత్రహింసలు పెట్టినప్పటికీ కూడా ఆయన ఇంకా ఆ చివరి సమయంలో దగ్గరలో ఉన్నారు. ఆయన అప్పటికీ కూడా ఆయన్ని వదిలిపెట్టకుండా ఆయన ఇంకా దగ్గరికి, ఆయన ఏమనుకుంటున్నారంటే, మనం ఏమనుకున్నాం తప్పికొనిచున్నారు కదా, కొంచెం వాటర్ ఇస్తే సరిపోతుంది కదా అని మనం అనుకుంటున్నాం. కానీ ఆ సమయం కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా ఇక్కడ ఇంకో వచనం ఉంటుంది. కీర్తనలు 69 అధ్యాయం 21లో. వాళ్ళ చేతులు నాకు ఆహారంగా పెట్టింది, నాకు దప్పినప్పుడు చేతులు నాకించింది. ఇక్కడ వారు ఏం చేశారు, తప్పికెళ్ళినప్పుడు చిరకను తాగించారు అని చెప్పింది. అంటే అక్కడ వాళ్ళు ఆయన హింస పెట్టడానికి చేదునే తాగించారు. అంతేగాని వాళ్ళు ఏదో మంచి చేసేసి మనకి ఏదో చేస్తారని కూడా కాదు. అక్కడ కూడా దేవునికి చేదునే తగ్గించారు. చేదు అది అసలు మనం ఏదో తాగలమండి, తాగలేము కదా చేదైనా. కానీ దేవునికి అక్కడ చేదునిచ్చి ఆ టైంలో, కానీ మనం ఏమనుకుంటున్నాము అంటే ఈ చిరకను అందియడం అంటే అక్కడ పెట్టారు కదా దేవుని తాగారు అనుకుంటున్నాము. కానీ అక్కడ లేఖనం నెరవేరుతుంది, కానీ అక్కడ ఆయన మాత్రం ఆ చిరకను తీసుకోలేదు. ఆయన అక్కడ నోటి దగ్గర పెడతారు అంతే, కానీ బట్ అది మాత్రం ఆయన తీసుకోలేదు. అక్కడ ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాము, దేవా ప్రెసిడెంట్ మనం ఏమనుకున్నామంటే తప్పికొనిచున్నాము అంటే ఆ సమయంలో మనం అక్కడ లేము. కానీ ఇప్పుడు లోకానుసారంగా మనం ఉన్నాము, లోకానుసారంగా మనం తప్పులు చేసి ఉన్నాము. కానీ మనం అవన్నీ మన పాప క్షమాపణ కోసమే కదా ఈ రోజు అక్కడ మన కోసం సిలువలో వేలాడుతున్నాడు యేసయ్య. మనం అందరం ఇప్పటికీ మనం గ్రహించి మన పాపాలు ఆయన దగ్గర ఒప్పుకొని మనం ఇంకాను ఆయన గురించి తెలుసుకొని ఆయన ఆత్మ కోసం ఏదైతే చేస్తున్నారో అది మనం ఆయనని గ్రహించి మనం ఇంకనూ మారాలన్నమాట. సో ఇక్కడ మనం లోకానుసారంగా ఉంటున్నామేమో, అది ఇప్పటికి మార్చుకోవాలి. తప్పికొనిచున్నాము మాటకి ఆ సమయంలో మనం అక్కడ ఉంటే దేవునికి ఏదో సహాయంగా ఉపయోగపడేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం అక్కడ లేం కదా. సో మనం ఆయన్ని తప్పిక ఎలా తీర్చాలి? ఏదైనా మనం ఇప్పుడు ఉన్నాము, మనం రక్షణ తీసుకున్నాము. రక్షణ తీసుకొని వేరే వాళ్ళ ద్వారా, మన ద్వారా వేరే వాళ్ళని మార్చే హృదయం మన దగ్గర ఉంటే ఆ ద్వారా అయినా మనం ఆయన తప్పిక తీర్చొచ్చు కదా. సో మనం ఇప్పుడు నేను ఒక్కదాన్నే బాగున్నాను, నేను ఒక్కదాన్నే బాప్తిజం తీసుకున్నాను అనే వాళ్ళ కాకుండా ఆయన ఈ తప్పిక ఇలా తీర్చొచ్చు కదా. ఆయన మన ద్వారా ఒకరిని రక్షించబడినా ఆయన తప్పిక తీరుతుంది. సో ఈ విధంగా మనం ఆయన తప్పిక తీర్చే వాళ్ళ ఉన్నాము. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. అందరికీ హ్యాపీ గుడ్ ఫ్రైడే. సో నాకన్నా ముందు అందరూ 5 చాలా బాగా చెప్పారు. సో ఇప్పుడు నేను చెప్పేది యేసుప్రభు వారు సిలువలో పలికిన 6వ మాట. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించుకొనెను. సో యేసు ప్రభు వారు ఆ చిరకను పట్టుకొని, ఇప్పుడు స్వీటీ చెప్పిన మాటకి ఇది నెక్స్ట్ అన్నమాట. ఎందుకంటే ఆయనకి దాహం అవుతుందని చెప్పి అడిగినప్పుడు వాళ్ళు వాటర్ ఇవ్వకోకుండా ఆ చేదు చిరకను ఇచ్చారు కదా. సో దాన్ని ఆయన ఆ చేదు చిరకను పట్టుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించుకొనెను. ఇది లోకానుసారంగా చూస్తే సమాప్తమైనది అని మనం ఎప్పుడు చెప్తాము? ఏదైనా మనకి ఎవరైనా ఒక వర్క్ ఇచ్చినప్పుడు, లేదా మనం పనిచేసే దాంట్లో మన ఓనర్ గాని మనకి ఏమైనా పని ఇచ్చినప్పుడు మనం ఆ పని ముగించుకుంటే అప్పుడు మనం సమాప్తమైందని చెప్తాం. ఎందుకు? మనకు జీతం వస్తుంది కాబట్టి, లేదా వాళ్ళ నుంచి మనకు ఒక మంచి మాట, బాజేసావు బాబు, బాజేసావమ్మా అని చెప్తారు కాబట్టి. కానీ ఇక్కడ యేసుప్రభు వారు సమాప్తమైందని చెప్పింది ఎందుకు? ఆయన మాట చెప్పి చచ్చిపోతారు అనమాట తర్వాత. సో అది ఒక విజయోత్సాహపు కేక అనమాట. దేనికి సమాప్తమైందని చెప్తున్నారు? ఆయన శ్రమలు, ఆయన్ని కొట్టారు, గుద్దారు, ఆయన మీద ఉమ్ములు వేశారు, అన్ని చేశారు. సో ఒకటేంటంటే ఆయన పడిన శ్రమలకి అది ముగింపు అనమాట. దానికి సమాప్తమైనదని ఒకటి. ఇంకొకటి ఏంటంటే నిందలు, ఆయనని ఎంత నువ్వు యూదుల రాజు అని ముళ్ళ కిరీటం పెడతారు, ఆయనకి వస్త్రాలు కూడా తీసేస్తారనమాట. సో ఆయన నిందలు కూడా ముగుస్తాయి. అయితే ఇంకొకటి అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఆయనకి తన తండ్రి ఏదైతే ఒక బాధ్యతను అప్పగించారో దానిని దేవుడు ముగించారనమాట. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ఉంటది. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని చాలు. ఇక్కడ చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని. దేవుడు ఏమంటారు? సంపూర్ణంగా చేశానంటారా లేకపోతే సగం చేశానంటారా?
సంపూర్ణంగా చేశానన్నారు. అంటే ఏంటి? ఆయన తన తండ్రి తనకి ఇచ్చిన బాధ్యత ఏంటి? ఖచ్చితంగా నువ్వు సిలువలో యాగం అవ్వాలి, మనుషుల పాపం కోసం, మన పాపం నిమిత్తం ఆయన బలి అవ్వాలి. సో దేవుడు ఎంతో ఆనందంగా తీసుకున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ లోకంలో 1 కోటి రూపాయలు ఇస్తాను చచ్చిపో అంటే చచ్చిపోతారండి ఎవరైనా? చచ్చిపోం. ఎందుకంటే మీ 1 కోటి రూపాయలు ఇస్తాను, నీ పిల్లలు బతుకుతారు, లేకపోతే నీ భార్య భర్తలు చక్కగా బతుకుతారు, నువ్వు చనిపో అంటే మనం చనిపో. ఎందుకంటే మన బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఒకడు లోకమును సమస్తమును సంపాదించుకొని వారి ప్రాణం పోగొట్టుకుంటే వానికి ఏం ప్రయోజనం అని. మనం ఈ లోకంలో ఎన్నో ఆస్తులు అంతస్తులు కూడబెట్టుకుంటాం, కానీ మన ప్రాణమే లేకపోతే 6 అడుగుల మొన్న ఏమైందంటే మా ఇంటి దగ్గర ఒక అంకుల్ చనిపోయారు అనమాట. ఇక్కడ లాగా కాదు, హైదరాబాద్ లో ఎలా ఉంటదంటే కొనుక్కోవాలి 6 అడుగుల స్థలం. అయితే ఏమైంది, ఒక చోటుకి వెళ్ళాం అనమాట. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక సమాధి అక్కడ కార్పొరేటర్ తో మాట్లాడి తవ్వుతుంటే వాళ్ళు వచ్చేసారు, ఇది మాకు సంబంధించింది, మీరు మీరు ఇక్కడ పాత పడ్డానికి కుదరదని చెప్తే మొత్తం తవ్వింది మళ్ళీ పూడ్చారు. మళ్ళీ ఇంకొక చోటకి ఆయనకి దొరకడానికి సాయంత్రం 4 పట్టింది అనమాట. అంటే ఏంటి, మనం ఒక 4-5 అంతస్తుల డాబాలో ఉన్నా, ఒక మేడలో ఉన్నా, ఒక కోటలో ఉన్నా, చివరాఖరికి మనకు కావాల్సింది 6 అడుగుల స్థలమే. కానీ మనమేంటి, ఈ లోకంలో ఇది నాది, అది నాది, నేనింత, నువ్వింత, నువ్వు ఆ గుడిసెలో ఉన్నావు, నేను ఈ డాబాలో ఉంటున్నాను, లేదా నేను ఎంత బంగారం వేసుకుంటున్నాను, నువ్వు ఎట్లా ఉన్నావు అని మనం మనుషులను కూడా హీనంగా మాట్లాడతాము. కానీ ఏంటంటే ఈ లోకంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చివరాఖరికి మనం పోయేది ఆ 3 మూరల స్థలం కోసం మాత్రమే. ఎందుకు చనిపోతామో తెలీదు, ఎందుకు పుట్టామో తెలీదు. మనం పుట్టాము అన్నప్పుడు, చనిపోతున్నాం అన్నప్పుడు, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడండి, సూర్యుడు పని ఏంటి? వేడినివ్వడం, వెలుగునివ్వడం. చంద్రుడి పని ఏంటి? రాత్రి మనం పడుకున్నప్పుడు ఏ లైట్లు ఉండవు, కానీ మనం రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కూడా మనం ఎంతో కొంత చూడగలుగుతాం ఒక మనిషి వస్తున్నాడు అని. ఏంటి, దేవుడు ప్రతి దానికి ఒక పుట్టుకకు ఒక కారణం అనేది ఉంది. అలాంటప్పుడు వాటికి ఏంటి, అవి మనతో మాట్లాడలేవు, కానీ వాటి పనిని వారు నిర్వర్తిస్తున్నాయి. మనం అన్నిటికన్నా సృష్టిలో సృష్టించిన అన్ని జీవరాశుల్లోకెల్లా మనిషి ఎంతో ఉన్నతమైన వాడు. ఎందుకంటే జ్ఞానం మనిషికి తప్ప ఎవరికి ఉండదన్నమాట. దేవుడు మనల్ని ఇంత జ్ఞానంతో పుట్టించాడంటే ఎందుకు? ఒకరినొకరు కొట్టుకోవడానిక, గొడవలు పడ్డానిక, చంపుకోవడానిక? ఎందుకు కాదు. మన పుట్టుకు కూడా ఒక రీజన్ ఉంది, ఒక కారణం ఉంది మనం ఎందుకు పుట్టాము అన్నది. ఇప్పుడు మొన్న మామూలుగా ప్రవీణ్ పగడాల పాస్టర్ గారు చనిపోయారు, మీ అందరికీ తెలుసు. అది ఒక సెన్సేషన్ గా మారిపోయింది అనమాట. క్రైస్తవ ప్రపంచంలోనే ఒక పెద్ద ఇది తీసుకొచ్చింది. ఆయన ఏంటి, చివరాఖరికి ఆయన ఏమని ముద్రేశారు? తాగుబోతని ముద్రేశారు ఆయన. కానీ మనం నమ్ముతున్నావా? సో మన బైబిల్లో ఉన్నది ఏంటి, చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. అసలు అక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. నేనైతే ఒక వారం రోజుల పాటు చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను అనమాట. నేను ఇంకా అట్లాగా ఆలోచిస్తున్నాను, వర్క్ కూడా సరిగ్గా చేయట్లేదని విజయ్ అసలు నెట్ కనెక్షన్ కూడా తీస్తాడు. పద్దాక టీవీలో ఏమవుతుంది ఏమన్నారు. ఎందుకు? మనుషులు ఎంతో ఘోరంగా మాట్లాడుతున్నారు. ఒక మనిషి చనిపోతే కొంతమంది పండగ చేసుకున్నారనమాట. నిజంగా ఆయన మరణాన్ని మనం దేవుడి మరణంతో చెప్పుకోవచ్చు. యేసు ప్రభు వారు చనిపోయిన ఈ రోజున మనం పండగలా చేసుకుంటున్నాం. మామూలుగా అయితే ఒక మనిషి చనిపోతే అది పండగ కాదు. ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా చనిపోతే ఎవరన్నా వచ్చి నవ్వారనుకోండి, ఒక్కడ పీకుతాం అనమాట. అట్లాంటిది ఒక మనిషి చనిపోతే యూట్యూబ్ లో ఘోరంగా ట్రోలింగ్లు, ఆ మనిషి తాగి చచ్చిపోయాడు, ఆ మనిషి మా దేవుణ్ణి ఇలా అన్నారు కాబట్టి చనిపోయాడు. కానీ అది నశించుచున్న వారికి అది వెర్రితనము, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. ఆయన చనిపోవడం వల్ల మీరు చూడండి, ఎప్పుడైనా ఇన్ని లక్షల మంది క్రైస్తవులు రోడ్డు మీదకి రావడం మనం ఎప్పుడు చూడలా. ఒక దైవ సేవకుడు చనిపోవడం వల్ల, ఆయన రక్తం అక్కడ దేవునికి మొరపెట్టడం వల్ల అనేక మంది, కొంతమంది ఏమంటారంటే నేను నా పిల్లలకి పెళ్లిళ్ళు చేస్తాను, నా మనవాళ్ళు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు, నన్ను చంపేయండి, ఆయన ఎందుకు చంపారు అని అంటారు. బేసిక్ గా మనం ఒక మనిషి కోసం ఇంకొక మనిషి చనిపోతారని ఎప్పుడు మాట్లాడరు. కానీ నిజంగా ఈ లోకంలో ఎట్లా ఉందంటే మతాల గురించి, కులాల గురించి కొట్టుకోవడం ఎక్కువైపోయింది. అసలు ఇప్పటి వరకు చదువుకున్న వాళ్ళు పెరుగుతున్నారు కదా అనుకుంటే, ఇలాంటి మతానికి సంబంధించినవి, కులానికి సంబంధించినవి చాలా మరణాలు ఎక్కువైపోతున్నాయి. ఒక మనిషిని మంచిగా ప్రేమించలేనప్పుడు అసలు మనం బ్రతికి కూడా వేస్టే. సో మనం అసలు ఈ లోకంలో బ్రతుకుతున్నామంటే మన పుట్టుకకు ఒక కారణం ఉంది, మనం చనిపోవడానికి ఒక కారణం ఉంది. యేసు ప్రభు వారు పుట్టారంటే ఆయన 33 సంవత్సరాలు ఎంతో, ఆయన మాటలు స్వచ్ఛంగా ఉన్నారు, ఆయన చూపులో ఎంతో స్వస్థత ఉంది. ఇప్పుడు లాజరు సమాధిలో చనిపోయినప్పుడు 3 రోజుల తర్వాత యేసు ప్రభు వారు వస్తారనమాట.
అప్పుడు ఆయన మాటలో ఎంత క్లియర్ గా ఉంటారంటే లాజరు బయటికి రా అన్నాడు కానీ అక్కడ చనిపోయిన వాళ్ళ ఒకవేళ లాజరు బయటికి రా అనకుండా బయటికి రా అంటే మిగిలిన వాళ్ళు అందరూ వచ్చేసేవాళ్ళే. ఎందుకంటే ఆయన మాట అంత స్ట్రాంగ్ గా ఉంటది అనమాట. మనలా కాదు, మనం ఒకటి చెప్తాము, ఇప్పుడు దేవుడు అంటే ఆయన చనిపోవడానికే పుట్టాడు కాబట్టి చనిపోయాడు అని అనుకున్నాము. మనం పుట్టాము, మనము దేవుని సన్నిధిలో ఎప్పటి నుంచో వస్తున్నాము, వెళ్తున్నాము, పోతున్నాము. ఒకటి మనం వాగ్దానం చేసుకుంటాం, ఎట్లాగా దేవా ఒక ఆదివారం కూడా చర్చి మారను అనుకుంటాం, లేదా దేవా నేను చర్చి ఊడుస్తా అంటాము, లేదా దేవా నేను కరెంటు బిల్లు కట్టుకుంటా అంటాము. కానీ మన వాగ్దానాలు ఎక్కడి వరకు ఉంటాయంటే మనకు ఓపిక ఉన్నంత వరకే ఉంటాయి. మనకు ఓపిక లేనప్పుడు మనం చేయలేము. కానీ దేవుడు అట్లా కాదు. ఆయన చనిపోయే ముందు కూడా ఎంతో సుదీర్ఘమైన ప్రార్థన చేస్తారనమాట గెచ్చమనే తోటలో. కానీ మనం మన జీవితంలో ప్రార్థన చేయమంటే కూడా ప్రార్థన చేయలేము. 2 గంటలు ప్రార్థన చేయమంటే చర్చికి వస్తాము, బడలిగ్గా ఉంటది. ఎందుకంటే మనం చేసిన పని బట్టో మనకున్న దాన్ని బట్టో మనం నిద్రపోతా ఉంటాం అనమాట. అయితే ఒకటి, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది పాపిని చంపడానికి కాదు, పాపిలో ఉన్న పాపాన్ని చంపడానికి వచ్చాడు. యేసు ప్రభు దుష్టుల్ని చంపడానికి రాలా, ఆ దుష్టుల్లో ఉన్న దుష్టత్వాన్ని చంపడానికి వచ్చారు. మనం వేరే వేరే రిలీజియస్ పరంగా చూసుకుంటే మంచి వారిని రక్షించడానికి, చెడ్డవారిని చంపడానికి ఈ లోకంలోనికి దేవుడు వచ్చారని చెప్తారు. కానీ మన బైబిల్ ప్రకారం ఏంటంటే ఒక రోగికే వైద్యుడు అవసరం, కానీ మంచిగా ఉన్న వాళ్ళకి డాక్టర్ అవసరం లేదు. ఇప్పుడు ఒకరు జబ్బు పడినప్పుడు మాత్రమే మనం హాస్పిటల్కి వెళ్తాం, కానీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనం హాస్పిటల్కి వెళ్ళాం అనమాట. అదొకటి. ఇంకొకటి ఏంటంటే మనం ఈ లోకంలో ఒక్కొక్కసారి ఎవరికన్నా వర్క్ అప్పు చెప్పాం అనుకోండి, అరే ఆడికి ఎందుకు ఇచ్చారా బాబు, అసలు ఆడి వర్క్ చేయనే, అసలు ఆడి పనే మొదలు పెట్టడు, నువ్వు అసలు ఆడినమ్మ ఎట్లా ఇచ్చావని అంటారు కొంతమంది. కానీ యేసు ప్రభు వారు ఆ పనిని మొదలు పెట్టారు, ఆయన ముగించారు, ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు, ఆరోహణమై వెళ్ళిపోయారు, మళ్ళీ మన కోసం తిరిగి రాబోతున్నాడు అన్నది కూడా నిజం. అది మనం నమ్మాలి. ఇంకొక వాక్యాన్ని చూస్తే యెషయా 53వ అధ్యాయము 5వ వచనము. యెషయా 53వ అధ్యాయము 5వ వచనము. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చాలా అండి. ఇందులో మనం చూసుకుంటే గాయపరచబడ్డాడు, నలగొట్టబడ్డాడు, శిక్షను అతని మీదకి తెచ్చుకున్నాడు, ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత లభించింది. ఇప్పుడు యేసుప్రభు వారిని ఎంతో ఘోరంగా కొట్టారు. ఇప్పుడు అంతెందుకండి, ఎవరన్నా మనలో ఒక మాట అన్నారనుకో అసలు మనం పడవ, ఒకవేళ మనం తప్పున్నా కూడా అసలు గొడవకి వెళ్ళిపోతాం. కానీ నిజంగానే మనం ఈ మాట అన్నాం కదా, మేబీ వాళ్ళకి ఏమన్నా అది హర్ట్ అయిందేమో, దానివల్ల ఆలోచించో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాము, ఏం మాట్లాడతామో మనకు తెలీదు. ఇప్పుడు చర్చ్లోనే ఉంటది, ఇప్పుడు అందరం వస్తాము, అందరం బాగానే ఉంటాము, మళ్ళీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ యథా మామూలు అనమాట. నేనా ఆమెతో ఎందుకు మాట్లాడాలి, ఆమె పెట్టుకుంటే నేను ఎందుకు రావాలి, ఇవన్నీ కాదు. ఎందుకంటే మనం ఈ లోకల్లోనే సమాధానంగా ఉండలేకపోతే రేపొద్దున తీర్పు దినాన్ని నువ్వు వెళ్ళి ఏం చెప్తావండి? తీర్పు దినాన దేవుడు అడుగుతాడు, సపరేట్ చేస్తాడు, గొర్రెల్ని మేకల్ని సపరేట్ చేస్తాడు. అప్పుడు నువ్వేం చెప్తావు? అసలు నువ్వు బాప్తిజం ఎందుకు తీసుకున్నావు? నేను తగ్గించుకోలేకపోతే ఎందుకు? అసలు ఇప్పుడు వేరేవాడు తప్పు చేశాడు, వదిలేయి. నువ్వు నిజాయితీగా ఉంటే దేవుడు నీ కోసం నీతి కిరీటం ఎదురు చూస్తుంది, నీ కోసం రక్షణ కిరీటం ఎదురు చూస్తుంది. దానికోసం నువ్వు ఎందుకు? ఇక్కడ ఎలాగో మనం పరిగెత్తలేం, ఇక్కడ ఎలాగో రన్నింగ్ రేసుల్లో ఫస్ట్ వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకు కూడా ఒక రన్నింగ్ రేస్ ఉంది. అదేంటి? చనిపోయిన తర్వాత అక్కడ దేవుడు మనకి పోటీలు పెడతాడు అనమాట. ఏ పోటీలో నువ్వు గెలుస్తావు అన్నది. ఇప్పుడు చాలా మంది ఉంటారు రోడ్ల పక్కన పడిపోయి ఉంటారు, పాపం వాళ్ళకి తిండి పెట్టే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. వాళ్ళకి జస్ట్ కొంచెం అన్నం పెడితే దేవుడు అక్కడ ఆనందపడతాడంట. పేదలకు అప్పిచ్చువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. మనం ఈ లోకంలో ఉన్నవాడెళ్ళి ఉన్నవాడికి పెట్టి లేనోడెళ్ళి ఉన్నవాడికి పెడితే లేనోడు ఇంకెప్పుడు పైకి వస్తాడు? అసలు మన ఆలోచన ఎట్లా ఉంటదంటే ఎంతసేపు వేరే వాళ్ళని మెప్పు పొందాలి, వేరే వాళ్ళు మనం చేసిన వల్ల మనల్ని పొగడాలి అనుకుంటాం. కానీ ఎప్పుడైనా ఈ చేతితో చేసిన సహాయం ఈ చేతికి తెలియకూడదంట మన బైబిల్ ప్రకారం. నేను మామూలుగా విన్ను బర్త్డే ఎప్పుడు చేద్దాము, అది చేద్దాం, ఇది చేద్దాం అనుకున్నా. సెకండ్ బర్త్డే అప్పుడు నాకు ఒక థాట్ వచ్చింది, తేజ అక్కడ బిఆర్టీఎస్ రోడ్ల పక్కన వాళ్ళని పడుకున్న వాళ్ళకి దుప్పట్లు కప్పు వచ్చింది బర్త్డేకి. తన ప్రతి బర్త్డేకి ఏదో ఒకటి చేస్తుంది, కానీ ఎవరికి చెప్పదు ఆ పిల్ల.
ఆ పిల్లని చూసి నేను నేర్చుకున్నా. ఇప్పుడు ఒకటి నేర్చుకోవడంలో మన పెద్ద చిన్న అని కాదు. చిన్నోళ్ళు మంచి చేసినా వాళ్ళ నుంచి నేర్చుకోవాలి, పెద్దోళ్ళు చెడు చేసినప్పుడు తిరిగి మనం చెప్పాలి మీరు చేసేది తప్పు. ఒకళ్ళని మన ముందే హేళనగా మాట్లాడినప్పుడు వాళ్ళు బాధపడతానే ఉంటారు, కానీ మనం చూస్తాం బాధపడుతున్నారా, పాపం బాధపడ్డారండి వాళ్ళు అని అంటాం. వాళ్ళు బాధపడుతున్నప్పుడే నువ్వు చెప్పాలి, నువ్వు అది ఎదుర్కోవాలి. దేవుడు నీకు చెప్పిందండి, మహా అయితే నువ్వు వేళ ముందు నిన్ను తిడతారేమో నీకేంటమ్మా అని చెప్పి, కానీ నీకు దేవుడు ఒక కిరీటాన్ని సిద్ధం చేస్తున్నాడు పైన. నువ్వు ఏదైతే మాట్లాడతావో ఇక్కడ మనం అవునంటే అవును కాదంటే కాదు అన్నట్టు ఉండాలి మన మాట. ఒకళ్ళ ముందు మనం ఏది మాట్లాడతామో వెనక కూడా అదే మాట్లాడాలి. తిట్టుకుంటారా తిట్టుకోనివ్వండి, ఏం చేసుకుంటారు, కానీ దేవుడి ముందు మనం నిజాయితీగా నిలబడాలన్నమాట. అయితే మనం ఏమనుకుంటాము, ఈ లోకంలో 50వ బర్త్డే అయితే చాలా గ్రాండ్గా చేసుకుంటాం, 75 అయితే ఇంకా గ్రాండ్గా చేస్తాం, 100 సంవత్సరాలు కనుక వాళ్ళు బర్త్డే అయిందా పేపర్లో పడతారు వాళ్ళు. అంటే ఏంటి, కేవలం 50, 75, 100 అంతే, అంతకు మించి మనం బతుకుతాం ఈ లోకంలో? బ్రతకలేం. మనం దానికోసమే అమ్మయ్య ఈ 30 నాకు మొన్న 30 సంవత్సరాలు అయిందనమాట బర్త్డే. ఆ రోజు నేను ఇంకా అసలు ఏంటో సాధించేసినట్టే ఫీల్ అయిపోయా, 30 సంవత్సరాలు వచ్చేసిందని. కానీ మన జీవితంలో 1 సంవత్సరం మనం ఆయుష్ తక్కువైందంటే 1 సంవత్సరం మరణానికి మనం దగ్గర అవుతున్నామని మనం అర్థం చేసుకోవాలి. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఏమి సమాప్తమైనది అంటే, ఈ లోకంలో ఒక విశ్వాసిగా నువ్వేం సమాప్తమైంది అనుకోవాలి? నువ్వు ప్రార్థన చేసే, మనం అనుకుంటాం నాకు దేవుడు పాటలు పాడే తలంతుని ఇవ్వలేదు, వాక్యం చెప్పే తలంతుని ఇవ్వలేదు, డ్రమ్ము కొట్టే తలాంతుని ఇవ్వలేదు అని అనుకుంటాం. కానీ అది కాకుండా చాలా ఉన్నాయి. ఇంటి దగ్గర కూర్చొని ముచ్చట్లు చెప్పుకునే కన్నా ఎవరన్నా మన దగ్గరికి అన్యులు వచ్చినప్పుడు, అమ్మా నువ్వు దేవుని నమ్ముకో, ఒక్కసారి మా దేవుని నమ్ముకుని చూడు, నీకు ఈ బాధ ఉందా మా దేవుడు తీరుస్తాడు, నీకు ఈ సమస్య ఉందా, నీ పిల్లోడికి పెళ్ళవ్వట్లేదా మా దేవుడు తీరుస్తాడని అనుకోవాలి. కానీ లేదు వాళ్ళు నన్ను ఇలా అన్నారు, వీళ్ళు నన్ను ఇలా అన్నారు, వాళ్ళు ఏం చేశారమ్మా, వాళ్ళు అటుపోయారు, వాళ్ళు ఎందుకు వెళ్ళారు, వాళ్ళు ఎందుకు వచ్చారు, ఆ మాటలన్నీ పక్కన పెట్టి ముందు రక్షణ అనేది ఇప్పుడు ఉచితంగా దొరుకుతుంది. ఇప్పుడు యాంటీ కన్వర్షన్ బిల్లు ఎవరైతే దేవుని గురించి ప్రచారం చేస్తారో వాళ్ళని జైలుకి వెళ్ళే రోజులు కూడా వస్తున్నాయి. ఇప్పుడు మీకు తెలుసో లేదో, బైబిల్ని ఇట్లా ఓపెన్ గా పట్టుకుని తిరిగినా అరెస్ట్ చేసే రోజులు వస్తున్నాయి. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారిని ఎందుకు చంపేశారు? ఆయన యాంటీ కన్వర్షన్ బిల్లు అంటే అందరు ఏమంటున్నారంటే, క్రైస్తవంలో ప్రతి ఒక్కరు మతాన్ని మారుస్తున్నారు అనుకుంటారు. ఇప్పుడు ఒక 6 నెలల పిల్లోడు అన్నప్రసన్న అయిన తర్వాత తనకి ఇష్టం లేకుండా ఒక చిన్న ముద్దనే మనం నోట్లో తొయ్యలేం, నోట్లో పెడితే ఊసేస్తాడు, మళ్ళీ నోట్లో పెడితే ఊసేస్తాడు. అట్లాంటిది ఒక 30-40 సంవత్సరాలు వచ్చిన వాడిని నువ్వు మారు అంటే మారిపోతారా అండి? ఇప్పుడు 1,00,000 రూపాయలు నేను ఎవరికన్నా ఇచ్చాను మారమని, నా ముందు మారతారేమో కానీ తర్వాత వాళ్ళ దేవుణ్ణి పూజించుకుంటారు కదా. ఇప్పుడు ఇంతమంది మారుతున్నారు అంటే ఆ దేవుళ్ళలో ఎంతో కొంత గొప్పతనం లేకపోతే ఎవరు మారుతారు చెప్పండి? దీనికి ఒక కులాన్ని అడ్డు పెట్టేసి దేవుడు ఈ కులానికి సంబంధించినోడే, వీళ్ళే మారుస్తున్నారు అనుకుని కోర్టులకు వెళ్తున్నారు, క్రైస్తవులుగా మారిపోతున్నారని చెప్పేసి. మనం దీనికోసం ప్రార్థన చేయాలి. అనేక మంది దైవ సేవకులు చంపేస్తున్నారు. మొన్న యూట్యూబ్ లో చూశాను, పాపం వాళ్ళు మనలాగే, మనం ఎలాగే ఈస్టర్కి పొద్దున్నే వెళ్తాము కవ్వొత్తులు పట్టుకుని, వస్తే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు కొట్టేశారు. మా ఊర్లోకి ఎందుకు వచ్చారు మీరు, వెళ్ళండి ఎందుకు వచ్చారు అని చెప్పేసి. అట్లాంటి రోజులు రాబోతున్నాయి. దేవుడు చెప్పారు అంత్యదినముల్లో చాలా ఘోరమైన అపాయకరమైన రోజులు వస్తాయని చెప్పి. మనం దాని గురించి ప్రార్థన చేయాలి. మనం ఖాళీగా ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి. అంతెందుకండి, మన కుటుంబంలోనే బోల్డ్ సమస్యలు, అప్పుల బాధలు ఉంటాయి, మన పిల్లలకి కొన్ని అనుకోని సమస్యలు వస్తాయి, లేదా మన ఆర్థిక పరంగా మనం ఎంతో వెనకబడిపోయి ఉంటాము, ఆరోగ్యపరంగా వెనకబడిపోయి ఉంటాము. కానీ మనం అసలు దేని గురించి ఆలోచించాం? ఒకటే, మనల్ని ఒకరొక మాట అన్నారు, మనం కూడా అట్లానే ఉండాలి. మనల్ని ఒకరొకరు అన్నారు, మనం కూడా తిరగనాలి. అది కాదు క్రైస్తవుడు అంటే, అది కాదు. నీకు 100 మాటలు వస్తాయి. అదే ఒకసారి మనల్ని ఎవరైనా బాధ పెట్టినప్పుడు ఒక్కసారి క్షమించి చూడండి, తప్పులేదు. మళ్ళీ తిరిగి వాళ్ళు అదే బాధ పెడుతున్నారు అనుకోండి, మిమ్మల్ని వదిలేసేయండి. వాళ్ళ కోసం ప్రార్థన చేయడం తప్ప మనం చేసేది ఏమీ లేదు. కాబట్టి ఈ లోకంలో సమాప్తమైందని దేవుడు తన పనిని ఎట్లా ముగించుకున్నాడో మనం ఎప్పుడు సమాప్తమైందని చెప్తాము? దేవా నేను ప్రార్థన చేశాను, నా పని నేను ముగించాను, దేవా నువ్వు నాకు ఈ కార్యాన్ని అప్పచెప్పావు, నేను దాన్ని ముగించాను అని చెప్పి మనం ఎప్పుడు చెప్తాము? సో మన పుట్టుకకి ఒక కారణం ఉందని చెప్పి మీరు మర్చిపోవద్దు. మనం పుట్టాము చచ్చిపోతున్నాం అని కాదు, కానీ మన పుట్టుకు కూడా ఒక కారణం ఉంది. ఆ కారణాన్ని మీరు తెలుసుకోవాలంటే మీరు ఎవరిని అడగొద్దు, 2 చేతులు పట్టుకొని కళ్ళు మూసుకొని దేవుడిని అడగండి. దేవా నువ్వు ఎందుకు పుట్టించావు? నా చదువు రాదు, నేను డ్రమ్ము కొట్టలేను, ఏం చేయలేను,
నువ్వు నన్ను ఎందుకు పుట్టించావు, నీ సన్నిధిలో నేను ఎట్లా వాడబడాలి అని చెప్పి మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా ఆయన ఆయన మీ పట్ల ఎదిగి ఉన్న కార్యాన్ని దేవుడు బయలుపరుస్తారు. కాబట్టి మనం అందరము ఆ దేవుడు మనకు అప్పగించిన పనిని దేవుడు ఎట్లా ఆయన అతని తండ్రి ఆయనకి ఇచ్చిన పనిని ఎట్లా బాధ్యతగా ముగించారో మనం కూడా మన ఈ క్రైస్తవ జీవితంలో మనం చేయాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి వాటిని విశ్వాసంతో బాధ్యతతో మనం కూడా ముగించాలని ఈ సెలవు తీసుకుంటున్నారు. ప్రైజ్ లార్డ్ అందరికీ హ్యావ్ ఎ బ్లెస్డ్ ఫ్రైడే, హ్యావ్ ఎ బ్లెస్డ్ గుడ్ ఫ్రైడే. అందరూ చాలా ఆనందంగా ఉన్నారు, ఎందుకంటే ఇవాళ మనం చాలా ఆనందించే రోజు. దేవుడు మన కొరకు ఆయన ప్రాణాలు పెట్టాడు. చాలా ఆనందంతో మనందరం సెలబ్రేట్ చేసుకోవాలి. మనం నశించిపోకూడదని ఆయన మన కోసం ప్రాణాలు విడిచాడు. కాబట్టి ఈరోజు నేను చెప్పబోయే 7వ మాట ప్రభువారి శిలువలో పలికిన 7వ మాట. లూకాసు వార్త 23:46. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మని అప్పగించుకొనిచున్నాను నేను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణమును విడిచాను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేశారంటండి యేసయ్య. ఎందుకు కేక వేశారు? మన ఇంట్లో కూడా చాలా కేకలు వినపడతా ఉంటాయి. అమ్మలు నాన్నలు పిల్లల మీద అరుస్తారు, కొంచెం పెద్దోళ్ళు అయితే పిల్లలు అమ్మ నాన్నల మీద అరుస్తారు. అలాంటి కేక కాదు. యేసయ్య చాలా 40 రోజులు ఎంతో శ్రమలు పడి ఎంతో బాధపడి మన కోసం సిలువలో యాగమైపోయి ఎంతో అసలుకి హింసలు, ఎన్నో అవమానాలు, ఎన్నో దూషణలు ఉమ్మివేసి మరీ దేవుని ఎంతో అవమానించారు. అట్లాంటి అవమానంలో కూడా యేసయ్య మన కోసం ఒక 7 మాటలు పలికారు. ఆ మాటలు ఏంటి అంటే, ఒక చిన్న విషయం చెప్తాను. జనరల్ గా ఏంటంటే, మన ఇంట్లో పెద్దవారు, బెడ్ రిడెన్ అయిన వారు కానీ, ఎవరైనా ఆరోగ్యం బాగోక చనిపోబోయేవారు, అలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళు చెప్పే చివరి మాటలు ఉంటాయి, చనిపోబోతా చెప్పే చివరి మాటలు ఉంటాయి. అరే మా నాన్న ఇలా మాట్లాడారు, చివరిలో ఈ మాటలు చెప్పారు, నాకు ఈ మర్చిపోకూడదు నేను. అరే మా అమ్మమ్మ ఇలా చెప్పింది, అరే మా తాతయ్య ఇలా చెప్పారు అని వాళ్ళు చెప్పిన మాటలే మనం ఎప్పుడు వాళ్ళని గుర్తు చేసుకుని అవే మెమరైజ్ చేసుకుంటా ఉంటాం. ఆ మాటలే మనం ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటా ఉంటాం. అలాంటిది ప్రభు వారు మన కోసం ఆయన ఎంతో బాధతో కూడా ఈ 7 మాటలు పలికారు అంటే, మన జీవితాల్లో ఒక మన డైలీ రిచువల్ లో, మన డైలీ రొటీన్ లో మనం ఏంటి అంటే ఆ 7 మాటలు ఖచ్చితంగా ఆచరించాలి అని. మరి దేవుడు మన కొరకు మోషే చేత 10 ఆజ్ఞలు ఇప్పించారు. మోషే ద్వారా మనకి 10 ఆజ్ఞలు ఇప్పించారు. అవి ఎంతైతే మన జీవితాల్లో మనం ఆచరిస్తామో అలాగే ఈ 7 మాటలు కూడా మనం ఎంతో ఆచరించాలి. మొదటిగా మనం క్షమాపణ చూస్తాము, తర్వాత ప్రతి ఒక్కరిని క్షమించడం చూస్తాము, తర్వాత ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎట్లాంటి హీనమైన పరిస్థితిలో ఉన్నా కానీ, ఎట్లాంటి అపాయమైన పరిస్థితిలో ఉన్నా కానీ మనం మారి మనసు పొందాము అంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని రక్షిస్తాడు. అట్లాంటిది మనం 2వ మాటలో చూస్తాం. 3వ మాటలో అయితే ప్రేమ కలిగి ఉండాలి, ప్రతి ఒక్కరితో ప్రేమ కలిగి ఉండాలి అని చూస్తాము. తర్వాత ప్రభుని ఆనుకోవాలని చూస్తాము. ఆత్మానుసారమైన దప్పిక కావాలి అని చూస్తాము. లోకంతో ఉన్న దప్పిక కాదు కానీ ఆత్మానుసారంగా దేవుని మాటల యొక్క దప్పిక మనం ఎక్కువ ఉండాలి అని చూస్తాము. అలాగే మనం ఏది చేసినా, ఏ కార్యము తలపెట్టినా, అది దేవునిలో అయినా ఏదైనా కానీ మనం ప్రతి ఒక్కటి చక్కగా పర్ఫెక్ట్ గా చేయాలి. ఎందుకంటే దేవుడు ఇందాక సోని చెప్పినట్టు 6వ మాట, మనం ఏ పని చేసినా ఏది చేసినా దేవుని కొరకైనా, అది లోకంలో అయినా కానీ ఏదైనా కానీ మనం పర్ఫెక్ట్ గా చేయాలి. సమాప్తము, ఫినిష్డ్. మనం ఫినిష్ చేస్తున్నామా, పర్ఫెక్ట్ గా ఫినిష్ చేస్తున్నామా లేదా, ఏది అయినా కానీ మనం చెక్ చేసుకోవాలి. అలానే ఇప్పుడు 7వ మాట అప్పగించడం. యేసయ్య ఏం అప్పగిస్తున్నారండి? యేసయ్య దేవునికి ఆయన ఆత్మను అప్పగిస్తున్నారు, తండ్రి గారికి ఆయన ఆత్మను అప్పగిస్తున్నారు. మనమైతే ఇందులో ఒక విషయం చూడొచ్చు. అప్పగించడం అంటే నేను క్యాజువల్ గా చెప్తున్నాను. అప్పగించడం, అప్పగింతలు అనగానే మ్యారీడ్ ఉమెన్ కానీ మ్యారీడ్ లేడీస్ కానీ చాలా మందికి తెలుసు ఏంటి అని. బ్రైడ్ ని బ్రైడ్ గ్రూమ్ కి అప్పగిస్తారు. అదేంటి అంటే చాలా సారగా ఉంటది, పెళ్ళైందన్న ఆనందం ఉండదు కానీ విడిచి వెళ్ళిపోతున్నావు మా తల్లిదండ్రులని అన్న బాధ మాత్రమే ఉంటది. ఎక్కువ ఒక 30% హ్యాపీనెస్ ఉంటదేమో కానీ 70% మాత్రం వాళ్ళకి బాధే ఉంటది. కానీ దేవుడు మనకి ఎట్లాంటి అప్పగింతలు అంటే ఇవి, దేవుడు మనం నశించిపోకూడదని, మన ప్రాణాలు విడిచిన తర్వాత నశించిపోకూడదని దేవుడు ఆయన్ని తండ్రి గారికి అప్పగించుకున్నారు. ప్రాణాలు విడిచి, మనం ప్రాణం విడిచినప్పుడు నరకాలకి వెళ్ళకూడదని, మనం కేవలం తండ్రి దగ్గరికి, పరలోకానికి వెళ్ళాలని మాత్రమే ఆయన మన కోసం ప్రాణాలు ఇచ్చారు. మరి మనం ఏ పాటి వారుగా ఉంటున్నామో మనం ప్రశ్నించుకోవాలి. మనం
ఇప్పటికిప్పుడు ఈ రోజునే రాకడ వచ్చింది అనుకోండి, మనందరిలో ఎంతమంది ధైర్యంగా ఉంటాం? ఎంతమంది నేను రాకడికి సిద్ధపడే ఉన్నాను, ఆ దేవుడు వస్తున్నారని ఆనందంతో ఉంటామా? లేకపోతే భయపడి అయ్యో రాకడ వచ్చేసిందా ఇప్పుడు ఎలాగా అని బాధతో లేకపోతే ఐధైర్యంతో ఉంటామా? ఎంతమంది మనం ధైర్యంతో ఉంటాం చెప్పండి? మనం ఈ రోజునే దేవుడు వచ్చాడు, ఈ రోజే రాకడ వచ్చింది అంటే మనం అది ఎంతో ధైర్యంతో ఎదుర్కొనే స్థితిలో ఉన్నామా లేదా అని మనం చూసుకోవాలి. అయితే మన జీవితాన్ని దేవునికి అప్పగించుకుంటే, మన మనసుని దేవునికి అప్పగించుకుంటే ప్రతి ఒక్కటి సాధ్యమే. ఎందుకంటే మనం ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ దేవుడిని ముందు పెట్టాము అంటే అది ప్రతి ఒక్కటి మనకి జయమే అవుతుంది తప్ప అపజయం అయితే కాదు. మన ఆత్మని దేవునికి అప్పగించుకున్నాము అంటే ఈ రాకడైనా ఏదైనా కానీ ప్రభుత్వం మనం ఉంటామన్న ధైర్యంతో ఉంటాము, దేనికి అధైర్యపడము, దేనికి భయపడము అనమాట. అలానే మనం ఒకరిని చూడొచ్చు బైబిల్లో, లోతు భార్య. ఆవిడ ఏం చేశారు? లోతుని వచ్చేయమన్నారు, కుటుంబాన్ని తీసుకొని వచ్చేయమన్నారు. అయినా కానీ ఆవిడ ఏం చేసింది? ఆమె మనసుని ఏంటంటే లోకాన్ని అర్పించుకుంది. ఆవిడ లోకానికి అప్పగిచ్చేసింది ఆవిడ మనసుని. అందులో నుంచి రావాలన్నా ఆవిడ రాలేక లాక్కొస్తున్నా గానీ నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దమ్మా అన్నా కానీ చూసేసరికి ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. అంటే మనం ఈ లోకానికి అప్పగించుకోవడం కాదు, కానీ మన మనసుని దేవునికి అప్పగించుకున్నామంటే కేవలం విజయం మాత్రమే చూస్తాము. అదే ఈ లోకానికి అప్పగించామంటే మాత్రం అది మన జీవితానికి అపజయమే అనమాట. కాబట్టి మనం ఏం చేస్తున్నా, ఏ పనులు చేస్తున్నా గానీ దేవునిలో ఉంటున్నామా, దేవునిలో చేస్తున్నామా అని మాత్రం మనం చూసుకోవాలి. అలాగే మనం మానవులమే, ఖచ్చితంగా ప్రతి ఒక్క దానిలో పర్ఫెక్ట్ గా ఉండలేము, ప్రతి ఒక్కళ్ళం అన్ని పర్ఫెక్ట్ గా ఉండలేము ఖచ్చితంగా. కానీ దేవుడిలో మనం ముందున్నామంటే ప్రతి ఒక్క దానిలో పర్ఫెక్ట్ గా ఉండొచ్చు. అయితే నేను ఒక చిన్న విషయం అయితే చెప్పాలనుకున్నాను మన చర్చ్ గురించే. మన చర్చ్ లో చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు. మరి ముఖ్యంగా అందులో చాలా మంది ఆడపిల్లలు అయితే చాలా డెడికేటెడ్ గా ఉంటారు, చక్కగా ప్రేయర్ చేసుకుంటారు, ముందు కూర్చుంటారు, వాక్యాలను అందిస్తారు, అంతా బాగుంటది. కొందరు మగపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే లాస్ట్ లో కూర్చుంటారు. వాళ్ళు చర్చ్ లో ఉంటారు కానీ బాడీ ప్రెసెంట్, మైండ్ ఆబ్సెంట్ అనమాట. ఫోన్ లోనే ఉంటారు చర్చ్ లో ఉన్నా కానీ. ఎందుకంటే నేను కూడా వెనక్కి కూర్చుంటాను కాబట్టి రోజు అబ్జర్వ్ చేస్తాను ఏం చేస్తారు అని. కానీ మనం ఒకవేళ మంచి క్రెడెన్షియల్స్ ఉన్నా, ప్రొఫెషనల్ గా మంచిగా మన ఫస్ట్ ఉన్నా, కానీ దేవుడి ముందు మనం జీరోగా ఉన్నాము అంటే అది దేనికి ఉపయోగపడదండి. దేవుడిని ఎప్పుడైతే మనం ముందు పెడతామో, దేవుడితో ఎప్పుడైతే మనం ముందుంటామో కేవలం దేవుడు మాత్రమే మన విజయాన్ని చేకూరుస్తాడు. ఒకవేళ నీ ప్రొఫెషనల్ గా లో ఉన్నా, లేకపోతే నీ స్కూల్ ఆర్ కాలేజ్ లో ఉన్నా గానీ నువ్వు దేవుళ్ళలో ముందున్నావంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఎలాగైనా బయటకు లాగేస్తాడు. ఖచ్చితంగా నిన్ను ఎలాంటి స్థితిలో అయినా కానీ దేవుడు నిన్ను ముందు నుంచోబెడతాడు అనమాట. కాబట్టి మనందరం గుర్తు చేసుకోవాలి ఏంటి అంటే, మనం చర్చ్ లో ఉన్నాము అంటే మనం స్కూల్కి వెళ్తాము, స్కూల్లో మనకి మొబైల్స్, ఫోన్స్ ఎలా చేస్తారా? చేయరు. మన కాలేజ్కి వెళ్తాము, ఎలా చేస్తారా? ఇప్పుడు కొన్ని ఇన్స్టిట్యూషన్స్, ఇప్పుడు కొన్ని పెద్ద పెద్ద MNC-లో కానీ వాటిలో కానీ వీళ్ళైనా కానీ ఫోన్ సైలెంట్ లో పెట్టి పక్కన పెట్టేస్తారు. ఖచ్చితంగా యాక్సెస్ చేయడానికి అస్సలకి వాళ్ళకి వీలు ఉండదు అనమాట. అలాంటి స్థితిలో మనం చర్చ్కి వచ్చి మనం ఎందుకు వచ్చాం? దేవుడిని ప్రార్థించడానికి వచ్చాం, దేవుడి కోసం మనం దేవుడి మాటలు వినడానికి వచ్చాం. మరి పిల్లలే అలా చేస్తున్నారు, కానీ పిల్లల తల్లిదండ్రులకి చాలా పనులు ఉంటాయి. వాళ్ళ పనులు పక్కన పెట్టి, ఉద్యోగాలు పక్కన పెట్టి వచ్చి కేవలం దేవుడికి మాత్రమే సరెండర్ అయిపోయి మాటలు వింటారు. కానీ పిల్లలు మాత్రం ఇలా చేస్తున్నారంటే అది అస్సలకి ఆనందించమైన విషయమే కాదు. ఎందుకంటే దేవుడిని మనం ముందు పెడితే ప్రతి ఒక్క విషయంలో మనం ముందుంటాం కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఏ పని చేసినా కానీ చర్చ్కి వచ్చామంటే కేవలం చర్చ్ మాత్రమే మనం ఆనందించాలి, అందులో విషయాలకే మనం ఆనందించాలి, అందులో విషయాలనే మనం చూడాలన్నమాట. అలాగే ప్రతి ఒక్క విషయంలో దేవుడిని మనకు అప్పగించామంటే ఎక్కడా జీరో అవ్వము, ప్రతి విషయంలో కూడా మనం హీరోలానే ఉంటాము. మరి ఒకసారి యోహాను సువార్త 6:63 చదువుతారా? ఆత్మీయ జీవింప చేయుచున్నది, శరీరం కేవలం నిష్ప్రయోజనమే. మరి మనం ఆత్మీయ జీవింప చేయుచున్నది మనందరికీ తెలుసు. మనం చనిపోయాము అంటే మన ఆత్మ ఎక్కడికో వెళ్ళిపోతుంది, మన బాడీ అయితే ఇక్కడే ఉంటది, ఆత్మ మాత్రం ఉండదు. మరి అలాంటి శరీరానికి మనం ఏం చేస్తాం? చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. మనందరికీ తెలుసు, ప్రతి ఒక్క ఇంపార్టెన్స్ శరీరానికే ఇస్తాం. హెల్తీగా చూసుకోవాలి, దానికి మనం హెల్తీగా ఉండాలి, ఈ ఫుడ్ ఇవ్వాలి, ఈ వాటర్ ఎప్పుడు హైడ్రేట్ అవుతూ ఉండాలి. అందులో ఇప్పుడు ఏంటంటే చాలా అనారోగ్య సమస్యలు ఎక్కువైపోయినాయి అందరికి. ప్రతి ఒక్కరికి అనారోగ్య సమస్యలు ఏదో ఒకటి చిన్నదైనా కానీ వస్తూనే ఉంటుంది. కానీ మన శరీరాన్ని అయితే మనం ఎక్కువ కేర్ చేస్తున్నాం, కానీ ఆత్మని మాత్రం మనం ఎక్కువ కేర్ చేయలేకపోతున్నాం. అది ఎందువల్ల అంటే మనం దేవుడికి అప్పగించి ఉండట్లేదు కాబట్టి, మన మనసుని దేవుడికి అప్పగించట్లేదు కాబట్టి మనం ఆత్మకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోతున్నాము. ఆత్మకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము అంటే మనం ఏ పనికైనా మనం ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి. ఎక్కువ ఎఫర్ట్స్ అంటే మనం దేవుని పనిలో ఎక్కువ ఎఫర్ట్ ఏదంటుందండి? కేవలం ప్రార్థన మాత్రమే.
మన మెయిన్ మోటో ఏంటి అంటే మన క్రిస్టియానిటీలో కానీ మనం ప్రార్థించే ప్రార్థనలో కానీ ఒకవేళ మనం ఎవరైనా మారు మనసు పొంది ఎవరైనా మెయిన్ మోటో ఏంటి, కేవలం మనం దేవుని రాజ్యంలో చేరాలని మాత్రమే మన మెయిన్ మోటో. అట్లాంటి దానికి మనం ఎట్లాంటి ఎఫర్ట్స్ పెట్టాలి? కేవలం ప్రార్థన మాత్రమే, వాక్యం చదవాలి. ఎంత ప్రార్థన ఎక్కువ చేస్తే అంత ప్రార్థన మనం ప్రభు అని కూడా చూస్తాం. గెత్సెమనే తోటలో ప్రభు వారు ప్రార్థిస్తే ఒంట్లోని చెమట కూడా రక్తంగా మారుతుంది. మనం అట్లాంటి ప్రార్థన చేయలేమేమో కానీ కనీసం మనని దేవుళ్ళలో ఉంచేలాగా ఎంతో మంచిగా ప్రార్థన చేయొచ్చు. నాకు పర్సనల్ గా ఏంటంటే దావీదు గారు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను ఎప్పుడు మాట చెప్పినా ఒక 3 years నుంచి చెప్పట్లేదు, కానీ అంతకుముందు కూడా నేను ఎప్పుడు మాట చెప్పిన ఒక చిన్న టాపిక్ అయినా దావీదు గారి గురించి చెప్తాను. ఎందుకంటే ఆయన చాలా బైబిల్లో మనల్ని ఇన్స్పైర్ చేస్తారు చాలా. ఎందుకంటే ఆయన ఓన్లీ పర్ఫెక్టే కాదు, ప్రతి ఒక్క విషయంలో పర్ఫెక్ట్ గా లేరు. ఆయన ఫ్లాస్ ఉన్నాయి, ఆయన పాపం చేశారు, ఆయన సక్సెస్ ని చూశారు, ఆయన పాపం తరుముతుంటే వెళ్ళి దాక్కున్నారు, ఆయన పాపం చేశారు, ఉరియా విషయంలో పాపం చేశారు. దాని కొరకే వాళ్ళకి ఒక బేబీ పుడతారు, ఆ బేబీ చనిపోతారు, ఎందుకంటే పాపం వల్ల పుట్టారు కాబట్టి. దాని కొరకు ఎంత కన్నీరు కార్చి ప్రార్థిస్తారంటే, దేవా నేను తప్పు చేశానని. తర్వాత ఆయన ఆశీర్వదించి సొలొమోన్ ఇస్తారనమాట, ఆయన కింగ్ అవుతారు. అయితే దావీదు ఎంత తగ్గించి ఉన్నా, ఆయన ఎంత గొప్పవాడైనా కానీ దేవుడిలో ఎంతో తగ్గింపుతో ఉన్నాడు. 7 మార్లు ప్రార్థన చేసేవారు. అసలుకి ఆయన లాంటి జీవితం మనం జీవించగలవా? కనీసం ఒక్క మారు ప్రార్థన చేయడానికి కూడా మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఒక్క విషయం ఏంటంటే, ఇది నేను మైక్ లో చెప్తున్నా కానీ ఇది సత్యం కాబట్టి నేను చెప్పాలనుకుంటున్నాను. మనకి చాలా మంది ముస్లిం కమ్యూనిటీలో చాలా మంది తెలిసే ఉంటారు. మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందో కొంచెం ముందు వాళ్ళకి లెంట్ స్టార్ట్ అవుతుంది అనమాట. అయితే వాళ్ళు 30 days ఉంటారు, మనం 40 days చేస్తాము. అయితే వాళ్ళ 30 days ఎలా ఉంటారు అంటే రోజా అంటారు. వాళ్ళు ఫాస్టింగ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6 వరకు వాళ్ళు రోజా అంటారు అనమాట, ఫాస్టింగ్ చేస్తారు. అయితే 6 కి వాళ్ళు లంచ్ అనమాట, వాళ్ళది ఇఫ్తార్ టైం అనమాట. వాళ్ళు ఏంటి అంటే ఎర్లీ అవర్స్ లో పడుకుంటారో లేదో తెలియదు కానీ 2 గంటలకు ఒకసారి లేచి ప్రార్థిస్తానే ఉంటారు. ఆ టైంలో ప్రార్థన, నూన్ టైం ప్రార్థన, ఈవినింగ్ టైం ప్రేయర్, ఆ టైం రోజా ఈ టైం రోజా అని ఏదో చెప్తారు. నాకు అనిపిస్తుంది, కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు నాకు, వాళ్ళు చెప్తారు, అరే అసత్యమైన దేవుడికి అసలు ఆయన దేవుడే కాదు, అసలుకి దేవుడు కూడా కాదు, ఆ మొహమ్మద్ ప్రవక్త అని ఏదో చెప్పారు, వీళ్ళు ఏదో నమ్ముతున్నారు, కానీ అసలు సత్యమైన దేవుడిని మనం పూజించే ప్రార్థించే ఏంట్రా బాబు ఇలా ఉన్నాము అనేది నేనైతే అసలుకి చాలా ప్రేయర్ చేస్తున్నాను అనమాట. ఈ లాస్ట్ ఇయర్ నేను రాలేకపోయాను, కానీ ఈ ఇయర్ ఖచ్చితంగా ఒక్కరోజు కూడా మానకుండా నేను ఖచ్చితంగా దేవుడి సన్నిధిలో ఉండాలి ఈ 40 days అని వాళ్ళు చెప్పిన దానికే నేను సగం ఇన్స్పైర్ అయ్యాను. లేదు మనం కూడా అసలు ఇలా ఉండకూడదు, వాళ్ళు అసత్యమైన దేవుడిని ప్రార్థిస్తే వాళ్ళు అలా ఉన్నారు, సత్యమైన మార్గాన్ని జీవం కలిగిన దేవుడిని, మనతో మాట్లాడే దేవుడు రాయి కాదు రప్ప కాదు, మనతో మాట్లాడే దేవుడు, మనం ఎలా అయితే ఉండాలి, ఇంకా దేవునికి ఎంత కట్టుబడి ఉండాలి అని అయితే నేను అనుకున్నాను. మరి అలాంటి పరిస్థితిలో వాళ్ళు కూడా ఎంతో ప్రార్థిస్తున్నారు, కానీ మనమైతే ఇంకా దేవునికి ఇంకా ప్రార్థించాలి, మన మనసు మొత్తాన్ని దేవునికి అప్పగించుకోవాలి. మనం ఏంటంటే ఈ లోకంలో మానవులం కాబట్టి తప్పిదాలు కానీ ఇంకేదైనా కానీ మానవ సహజమే, కానీ ప్రతి ఒక్క దాన్ని దేవుడు కంట్రోల్లో ఉంచాలి అంటే మనం అయితే కంట్రోల్ చేసుకోలేం. ఖచ్చితంగా దేవుడే కంట్రోల్ చేస్తారు కాబట్టి మనల్ని మనం దేవుడిని అప్పగించుకుంటే ఖచ్చితంగా ఏ విషయంలో అయినా కానీ దేవుడు మనకి హెల్ప్ చేస్తారనమాట. అయితే కేవలం మనం చేయగలిగింది ఏంటంటే ప్రార్థన మాత్రమే. మన ఆత్మని దేవునికి అప్పగించుకుంటే మన ప్రాణాల తర్వాత ఎటుపోయినా కానీ మనకి బాధ లేదు. ఎందుకంటే మన ఆత్మని దేవునికి అప్పగించుకున్నామంటే మన ప్రాణాలు ఖచ్చితంగా ఆయన దగ్గరికే చేరుతాయి. కాబట్టి దేవుడు ఎలా అయితే బిగ్గరగా కేక వేసి ప్రాణాలు అర్పించారో అలాగే మనం బిగ్గరగా ప్రార్థిద్దాం. బిగ్గరగా ప్రార్థించి దేవుని పట్ల మన ప్రాణాలను ఏసే దగ్గరికి, అలాగే ఏసు ద్వారా నా ద్వారా ఎవరు తండ్రి దగ్గరికి చేరలేరని చెప్పారు ఏసయ్య. మరి ఏసుని ద్వారా మన తండ్రి దగ్గరికి చేరాలని, అందరం పరలోకంలో ఉండాలని, మరి ఈ రోజే ప్రతి ఒక్కరు ఎలాంటి చిన్న లోటుపాట్లు ఉన్నా, ఎలాంటి చిన్న ఇబ్బందులు ఉన్నా ప్రతి ఒక్కటి పక్కన పెట్టి మన మనసులో క్షమార్పణను, ప్రేమను, అలాగే ప్రతి ఒక్కరి పట్ల జాలిని, అలాగే ప్రతి ఒక్క విషయంలో పర్ఫెక్ట్ గా ఉండాలి అని కాకుండా ప్రతి ఒక్క దానికి దేవుడి ముందు పెట్టి మనం నడుద్దామని నేను అందరినీ వేడుకుంటున్నాను. మరైతే ప్రభువు వారు చెప్పిన సిలువలో చెప్పిన 7వ మాట, దేవా నా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనిచున్నాను. మనందరం కూడా మన మనసుని దేవునికి అప్పగించుకోవాలని నేను వేడుకుంటున్నాను. ఈ చిన్న వాక్యం మీ ఇష్టం ఒక ఆమె. ఏడవ మాటగా యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మాట, తండ్రి నా ఆత్మను మీ చేతికి అప్పగించుకొనిచున్నాను. దేవుని ద్వారా మరి దేవి కృపను బట్టి 7 మాటలు కూడా
పరిశుద్ధ శిలువలో ప్రభు మాట్లాడిన మాటలు. మరి ధర్మశాస్త్రం మనకంతా యూదులకి ఆనాడు పవిత్రమైనది. 7 మాటలు కూడా క్రీస్తుని నమ్మడించి మనందరూ కూడా చాలా పవిత్రమైన మాటలు. ఆ మాటలన్నీ కూడా మన మాటలన్నీ కూడా మన హృదయంలో ఉంచుకుందాం. ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు క్రీస్తును వెంబడించి మనందరం కూడా, మరి గుడ్ ఫ్రైడే యేసును అనుసరించి మనందరం కూడా, క్రిస్మస్ ఆదరించి మనందరం కూడా, అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్తారంటే మనందరికీ క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరే కలిగి ఉండండి. యేసు కలిగిన ఈ మనస్సు. 2వ మాట క్షమాపణ. తండ్రి మీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసి, నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉంటాడు. వెంటనే క్షమాపణ అనేది మరి వెంటనే కూడా ప్రభు అనుగ్రహించాడు. బాధ్యత కలిగి యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. బాధ్యత కలిగి మనం కూడా ఉండాలి. 4వదిగా దేవుని బిడ్డలారా ప్రభు ఏమని మాట్లాడుతున్నాడంటే, దేవా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివి. బాధ్యతగా తండ్రితో ఉండాలని, తండ్రితో గడపాలని, తండ్రి పనులు చేయాలని బాధ్యత కలిగి జీవించారు దేవుని బిడ్డలారా. మరిలాగా 5వ మాట కూడా చూసుకుంటే, నేను దప్పికొనుచున్నాను. 6వ మాట సముక్తమైనది. 7వ మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను. 7 మాటలు కూడా యేసుక్రీస్తు ప్రభు వారు బాధ్యతగా చేశారు. యేసుక్రీస్తు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అని ప్రభు చెప్తున్నారు. ఒకసారి ఏప్రిల్కు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం కూడా చూద్దాం. ఎంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ, ఎంత గొప్ప రక్షణ. యేసుక్రీస్తు ప్రభువారి శిలువలో మన కోసం మరణించిన త్యాగము, ఇంచుమించు ఉదయం 9 గంటల నుంచి మరి 3 గంటల వరకు కూడా ఆ యాగము, బలియాగము, ఆ నరక బాధ ఎంతో వేదన అందిస్తూ మనందరిని కూడా రక్షించాలని ప్రభు, మనందరం రక్షించాలని ప్రభు మనకి ఏమిచ్చాడు. ఎంత గొప్ప రక్షణ. నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించు. రక్షణ అంటే గొప్ప రక్షణ వేరు, రక్షణ వేరు. రక్షణ అంటే నోవాహు కాలంలో దేవుడు మనిషి ద్వారా మనుషులకి ఇచ్చేది రక్షణ. ఒక నావ చేపించి ఆ రక్షింపబడి నమ్మిన వారందరూ కూడా వాళ్ళలోకి రమ్మన్నారు. దేవుడు ఎవరు కూడా రాల నావ కుటుంబం, అది రక్షణ. చాలా మంది తుఫాన్లు వరదలు వస్తా ఉంటే, ఎవరైనా కొట్టుకుపోతా ఉంటే రక్షిస్తారు, అది రక్షణ. కానీ ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఏమంటే, ఎంత గొప్ప రక్షణ. నిర్లక్ష్యము చేసిన ఎడల మీరు ఎలాగూ తప్పి. యేసుక్రీస్తు ప్రభువారు మీకోసం చేసిన శిలువ త్యాగము, ఆయన మీకోసం మాట్లాడే విలువైన మాటలు, ఈ మాటలన్నీ కూడా మీ హృదయంలో గుర్తుంచుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ గొప్ప రక్షణ మీరు మరి ఎలాగమ్మ రక్షణగా మనము పొందుకోవాలి. ఎంత గొప్ప రక్షణ మనం అందరం కూడా కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు దేవుని బిడ్డలారా. ఆ గొప్ప రక్షణ అంటే దేవాతి దేవుడు, వాక్యమైన దేవుడు మానవుడై భూలోకానికి వచ్చి మరి మనందరికీ కూడా మరణించిన ఈ రోజు ప్రశస్తమైన రోజు, మన కోసం రక్తం చిందించిన రోజు యొక్క గుడ్ ఫ్రైడే. అందుకని అపోస్తలుడైన పౌలు గారు, ఎంత గొప్ప రక్షణ మీరు నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటారు. ఈ గొప్ప రక్షణ అంతా మనం విన్నప్పుడు 7 మాటలు కూడా మనం విన్నాము. 7 మాటలు యేసుక్రీస్తు ప్రభువుని మనం కూడా కలిగి ఉండాలని. యేసుక్రీస్తు కలిగిన ఈ మనస్సు మీరే కలిగి ఉండండి. ఎంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటాం. దేవుని బిడ్డలారా, దైవ చిత్తం అయితే మరి వచ్చే సంవత్సరం చాలా మంది కూడా బాప్తిసం తీసుకోవాలని కోరుకుందాం. బాప్తిసానికి మనందరం దగ్గర కూడా ఉండాలి. చిన్న పాట పాడుని ముగించుకుందాం. సిలువ సాక్షిగా యేసు సిలువను సిలువ మోయుచు ప్రకటించెదను. సిలువ సాక్షిగా యేసు సిలువను సిలువ మోయుచు ప్రకటించెదను. ఇదే ఆవేదన, ఇదే నా ప్రార్థన, ఇదే ఆవేదన, ఇదే నా ప్రార్థన. సిలువ సాక్షిగా సిలువను సిలువ మోయుచు ప్రకటించెదను.
యేసువను తీసెను కులకొలరాజపలి క్రీస్తునాలో గుచ్చెను మదముల కిరీటమే వేకులుగా గుచ్చెను మదవీత మోహమే సిలువలో వేలాడు అధికారమే సిలువ సాక్షిగా యేసు సిలువను సిలువ మోయను ప్రకటించెదను కులమా కళ్ళు మనమా మనస్సు వాడుకో సిలువ సాక్షిగా యేసు సిలువను సిలువ మోయను ప్రకటించెదను హల్లెలూయా